జైలు కూడా తిరిగిపోయినాయి ప్రభా. అటువంటి కార్యం చేయని ఆయన ఓ నాయన మీకు అసాధ్యమైంది ప్రభా. దుష్టుడి కార్యాలు ఏర్పరచండి నాయన. వాడి శరీరాశలు, శరీర కోరికలు, శరీర మనసు ఏదైతే తీసేయండి ప్రభా. తీసేయండి ప్రభా. తల్లి నేత్ర సచ్చిపడ్డాము కానీ లోకం నుంచి వస్తున్నాయి తండ్రి. ఈ కోరికలు, లోక కోరికలు తీసేయండి అయ్యా. పరలోకంలో ఏది ఉన్నది ప్రభా, నీతి తప్ప ఏది ఉన్నది ఆయన. ఆ నీతి సాధనలుగా ఉండగలిగే బాధ్యత, నీతి సాధనలుగా ఉండగలిగే సాయం. హల్లెలూయా. Thank you Holy Spirit. I worship you, glorify and magnify your name. Nothing is too hard for you, Lord. Nothing is impossible to you, Lord. Worship you, Lord. Oh, we are in very trouble, Lord. Oh, Jesus right and like ministry లో ఎంతో trouble సైతాన్ ఒత్తిడి తీసుకొస్తుంది, ఉప్పెల్లామని వస్తుంది ప్రభా. Oh Lord, your mighty hand should come upon this place. Your mighty hand should come upon this place right now. Holy Spirit, fire should come upon this place right now. Holy Spirit, fire is moving right now. Fire is moving right now. Fire is moving right now. Oh, revelation knowledge తెచ్చేయండి ప్రభా. దర్శనాలు తెచ్చేయండి ప్రభా. విజన్స్ తెచ్చేయండి ప్రభా. మీరు అన్నట్టు తిమోతి పత్రికలో తండ్రి మరి ఎన్నో విధంగా ప్రవచనాలు చెప్పినారు ప్రభా. అయ్యా ప్రభా, యోవేలు రాసిన దాంట్లో మీరు చెప్తున్నారు తండ్రి, మీరు కలలు కంటారు, దర్శనం చూస్తారంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు వచ్చిన భాషలు నెమ్మది ఎవరైనా సైలెంట్ ఎవరైనా వచ్చిన మనం సూచించండి. సైలెంట్ ఎవరైనా ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Holy Spirit is moving right now, Lord. దేవా ఆశీర్వాదాలు దయచేయండి. Come and rescue us, Lord, right now. You comfort us, Holy Spirit, you comfort us right now. Oh, you remove the agony, Father. Nobody is coming for our right now. Only my help comes from you, Lord, who made heaven and earth. Hallelujah. Let there be a witness, mighty witness in this church, Father. Thank you, Master. Thank you. Oh, you are good, Lord. You have given this place, Father. This is your place, Father. Hallelujah. Master, you come, Master. Master, you come, Father. You anoint each person, Father, here right now. Anoint each person right now, Holy Spirit, Father. Oh, let your mighty hand come upon this place, Father. Every area you forgive, forgive. Let your mighty hand come upon this place, Father. Every area, whatever is there, forgive, Lord. Forgive, Lord, Daddy, forgive, Daddy. Every area, forgive, Daddy. Master, మీకు స్తోత్రాలు దేవా. ఈ స్థలమంతా దుష్టుడి చేతిలో ఉంది, విడిపియండి తండ్రి. అయ్యా, ఆకాశం నుంచి బంధాన్ని పంపించిన దేవా. సముద్రంలో దారింది నాయనా, సముద్రంలో దారులు ఏర్పాటు చేసిన తండ్రి. అయ్యా, దుష్టుడి ముందు మమ్మల్ని నిలబెట్టయ్యా. దుష్ట తలపుల నుంచి నిలబెట్టండి తండ్రి, నిలబెట్టండి తండ్రి. సాతాను నాడేమో తండ్రి, ఈ స్థలమంతా గుజ్జుకోవాలని చూస్తుండ్రు ప్రభా. ఆరాధన జరగనే చూడండి ప్రభా. మీరైతే దిగిరండి, మీ కట్టంతో దిగిరండి ప్రభా. దిగిరండి, 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 శాపగ్రస్తమైన జీవితం విడుదల. మాస్టర్ ప్లీజ్ మాస్టర్, ఆత్మకు సంబంధం దయచేయండి. ఆత్మలన్నీ రావాలి, రావాలి. అయ్యా, దుష్టుడు వచ్చి వాళ్ళు ఎత్తుకుంటారు, తిరిగి తీసుకురండి ప్రభు. అందరి నిలబెట్టండి, అవమానం చేసిన నిలబెట్టండి, నిలబెట్టండి. అయ్యా, నీకు స్తోత్రాలు. ఎవరైతే అమ్మకాలు చెప్పారో వాళ్ళ ముందు నిలబెట్టండి, నిలబెట్టండి. మా సంఘం అంతా ఆశీర్వదించండి, సంఘస్థల ఇళ్లలో అభివృద్ధి వచ్చి వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేయండి, వాళ్ళ ఇళ్లలో సమృద్ధి తెచ్చేయండి. ఎవరైతే నష్టపరిచారో వాళ్ళందరినీ అయ్యా, ఈ స్థలం అంతా ఆత్మతో నింపండి తండ్రి. కష్టాలతో బాధలతో స్థలాన్ని తీసుకురండి, రెడీ టు Jesus mighty name. Oh, control the situation. Jesus, Master. You can only control the situation. Master. No weapon is going to Master. come. You are Master. You are Lord of Lords. Jesus, Jesus, forgive every area. Every area. Every attack of sin should be stopped, mighty God. కాలి అంత రక్షణ కాలిలో ప్రతి పిల్లలు తీసుకెళ్ళిపోయాడు, తిరిగి తీసుకురండి. అయ్యా, బ్యాప్టిజాలు తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడికే రావాలి దేవా, దేవా, దేవా. దుష్టుడు ప్లాన్ అయ్యాలి, విరగొట్టండి, విరగొట్టండి, విరగొట్టండి.
హల్లెలూయా హల్లెలూయా లార్డ్ ఆఫ్ లార్డ్ మిమ్మల్ని మించి దేవుడు లేడు. మిమ్మల్ని మించిన మనుషులు ఎవరు లేరు నాయనా. కాపాడు, కరుణించు, కరుణించు. జీసస్ కరుణించు. అయ్యా ప్లీజ్ మాస్టర్, మాస్టర్ ప్లీజ్ రైజ్ జీసస్ మైటీ నేమ్ ఒక్కొక్కరి మీదకి అభిషేకం దిగిరాని వేళని జీసస్ అప్పుడు టెన్షన్ తాగుడు విడుదల వచ్చింది విడుదల విడుదల నీ దైవజన్ నింపుకోండి నింపుకోండి సేవకు నింపుకోండి అయ్యా నా పిల్లలు నింపండి 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 మండే ఆత్మ ఏడంత అభిషేకంతో నింపు నింపు తండ్రి నింపయ్యా 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 మాకు నిద్ర బాగా తీసేసి మాస్టర్ ఈ సేవకుని మండే ఆత్మతో మండలి ప్రజల కోసం తండ్రి ఓ జీసస్ ఆత్మ సంహారం దయచేసి క్షమించండి వాట్ ఎవర్ ఈస్ క్షమించండి నీ దృష్టికి ఏదొచ్చిందో క్షమించేసే ప్రభా 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 అందరి మధ్యన మరవ దేవుడు ఆయన మరవ దేవుడు Holy Spirit is moving right now. Receive the Holy Spirit. 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 ఆరాధించే బిడ్డలు కష్టం ఉంటుందని హల్లెలూయా all glory, all honor to you. All glory, all honor to you. Hallelujah, hallelujah, hallelujah. Oh, Rabba Kashara, Kandara, oh, Rabba Kashara, Jesus. oh, Rikala, Bashanda, Kandara, Thank you, Lord. oh, Rikala, Bashanda, Thank you, Lord. oh, Dayama, Sasara, Lucifer, Yesu namale kumanasa. Thank you, Lord. Yesu namale kumanasa. Thank you, Lord. Yesu namale kumanasa. Thank you, Lord. Oh, Thank you, Jesus, Lord. Thank you, Lord. Mighty name, mighty name, mighty name, mighty name, mighty name. వెళ్ళిపో వదిలిపెట్టు వదిలిపెట్టు వెళ్ళిపో ఏరియా మొత్తం స్థలమంతా నీ చేతిలో తీసేసుకో జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవనాధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ మరణాన్ని గెలిచిన దేవా ఆత్మతో నింపిన దేవా Yes, Master. నీకు వేలాది థ్యాంక్ యూ డాడీ నీకు సమం ఎవరు లేరు ప్రభా. నీకు సమం ఎవరు లేరు ప్రభా. Jesus. నీ ఆపోజిట్ ఎవరు నిలబడలేరు Yes, ప్రభా. Master. Nobody can stand before you Come, Father. Daddy. Because you are El Shaddai, This is Father. yes,
You are El Shaddai, Father. Jesus. You are El Shaddai, Father. Yes, Master. సర్వశక్తి కలిగిన దేవుడు. Oh Lord Jesus, mighty hand తో నింపునైనా నీ హస్తంతో ముట్టుకోనైనా. Oh Lord Jesus, mighty అయ్యా నీ ముందు ఎవరు నిలబడలేదయ్యా. నీకు స్తుతులు అయ్యా. చిన్న మంద భయపడుతున్నారు నా దేవా. అనేక ఆత్మలు కాపాడే బిడ్డలుగా చేయనైనా. ఎవరైతే ఆత్మహత్యకి వెళ్తారో వాళ్ళు నడిపినైనా. ఎవరైతే కుటుంబ సమస్యలు తాగుడు మానేశారో నడిపినైనా. దేవా ఏ పాపం పెట్టుకున్నా ప్రభా నడిపినైనా. నీ కృపతో నింపునైనా. నీ కృప డాడీ. నీ కృప డాడీ. అద్భుతాలు చేయి దేవా. నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని విడిపినైనా. సాతాను కమర్స్తాల్లో విడిపినైనా. జీసస్ ఫర్గివ్ దేవా. అయ్యా ఆత్మలు నడిపిన కుర్చీ నిండిపోవాలయ్యా. చైర్స్ నిండిపోవాలి. స్థలమంతా నిండిపోవాలయ్యా. అయ్యా స్తోత్రాలయ్యా. అంటే ఆత్మ దయచేయండి. ఏడంతల అభిషేకం దయచేయండి. ఏడంతల అభిషేకం దయచేయండి తండ్రి. ఎవ్రీ ఏరియా జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. వాళ్ళు కూడా తప్పు నుండి క్షమించు ప్రభా. పొరపాటు నుండి క్షమించు ప్రభా. ఆలోచనలు కూడా తప్పుగా ఆలోచించి క్షమించాలి. పరిశుద్ధాత్మ దయచేయండి. పరిశుద్ధాత్మ వాళ్ళకి అగ్నిలా ఆత్మ దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ అగ్నిలా అంటే ఆత్మ ఈ పరిశుద్ధాత్మ అగ్నిలా దయచేయండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ దర్శనాలు చూసినట్టు తల్లి. ఈ పరిశుద్ధాత్మ విజయం చూసినట్టు సాయం దయచేయండి ప్రభా. జీసస్ ఓ సైతాను లూసిఫర్ యేసునామమున ఆజ్ఞాపిస్తున్నా. యేసునామమున ఆజ్ఞాపిస్తున్నా. యేసునామమున ఆజ్ఞాపిస్తున్నా. Thank you Jesus. Thank you Daddy. Get out from this place. Get out from this place. I invite you to be in Jesus. Thank you Daddy. Thank you Father Lord. యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీ వందనాలు. Thank you Jesus. హల్లెలూయా స్తోత్రం నాయనా. అందరిని అభిషేకించిన ఆయన ఒక్క బిడ్డ అందరినీ విచిత్రం తప్ప తండ్రి నా పర్మిషన్ లేకుండా ఒక ఇంటిగా కింద పడదా అదే నెరవేర్చమని. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యో నీకు స్తుతులు. మీ ఆశీర్వాదాలు నీకు స్తోత్రాలు నా తండ్రి. మీరు మాతో మాట్లాడాలి తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడాలి. yes మాస్టర్. మీరు మాతో మాట్లాడాలి. చిన్న బిడ్డలందరినీ మీరు మాతో మాట్లాడాలి. ఆత్మతో రోగాలు వ్యాధులు జబ్బులు అన్ని ఎవరు కొట్టుకెళ్ళొద్దు. ఇది తీసుకొని ఈరోజు మీరు మాట్లాడాలి ప్రభా. ఈరోజు మీరు మాతో మాట్లాడాలి ప్రభా. ఈ గలిగిని కర్త సైతాను ప్రభా. ఈ గలిగిని గొడవలకు సైతాను వాడే ప్రభా. ఈ ఆర్గ్యుమెంట్స్ గొడవలు కొట్టడానికి సైతాను వాడు మీరు తీసుకొస్తున్నాయి మీరు తీసుకొస్తున్నారు ప్రభా. కొంతమందిని తీసుకొస్తున్నారు మమ్మల్ని గలిగి చేయాలని దేవుడు ఇబ్బంది పెట్టడానికి వాడు ఎన్నో వెపన్స్ వాడుతుంది ప్రభా. Destroy the weapons Lord. Yes master. Destroy the work of the devil. Destroy the Satan. ఇప్పుడే మీ ఆత్మను ఉపరిపచే స్థలం మీద Defeat the Satan Lord. మనుషులందరినీ మార్చు. గొలియాతు వచ్చే దావీదులకు మన శక్తి సింహాలను చీల్చేసిన ప్రభా. నీకు స్తోత్రం. తోడేలు ఎలుగుబంటిని విడిచిపెట్టి స్తుతులు దేవుడు. చంపి పడేసిన నీకు ప్రభా. స్తుతులు. దానియేలు ఒక కుక్కతో 1000 మందిని చంపి పడేసిన yes master. అంత శక్తి ఇచ్చినారు yes master. ఈరోజు సంపాదన Thank you Lord. ఆ శక్తి మాకు దయచేయండి. ఆ శక్తి మాకు దయచేయండి. Thank you Daddy. అది ఉన్నతమైన శక్తి. Thank you Daddy. పై నుంచి వచ్చే శక్తి ప్రభా. దుష్టుడి పై నుంచి వచ్చే శక్తి కావాలి. విడుదల. ఈ లోక ధ్యానం విడుదల దేవా. విడుదల దేవా. Please Daddy. ఓ మీరు లోకానికి విడుదల రాబోతున్నారు. దయచేయి దేవా. ఓ ఈ రెండో రాకడ చాలా అర్జెంటుగా ఉందని చెప్తున్నారు. yes master. చర్చి చెప్తున్నారు ప్రభా మీరు. అయ్యా ఆ రాకడ సమీపంలో ఉందని అనేక మంది చెప్తున్నారు. నడిపి నాయనా మార్చబడండి. ఆత్మల భారం పరిశుద్ధంగా ఉండండి. లోకంలో ఉండకండి. అయ్యా నీకు లోకంలో ఉండకండి. పరిశుద్ధంగా ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం. ఆ పిల్లల మీద అభిషేకం రాని అయ్యా. నోవా చేసిన రైట్ లెఫ్ట్ గా వాడుకో అయ్యా. పరిశుద్ధత లేకుండా నన్ను చూడలేరంటున్నారు. హోలీనెస్ లేకుండా నన్ను చూడలేరంటున్నారు. అయ్యా హోలీనెస్ లేకుండా నన్ను చూడలేరంటున్నారు. థాంక్ యూ డాడీ. దేవుడు రాకడ త్వరలో ఉందని చెప్తున్నాడు. Thank you. దేవుడు రాకడ త్వరలో ఉందని అయ్యా నా చెప్తున్నాడు. పిల్లల్ని విడిపి నాయనా సాతాను చేతుల్లోకి వెళ్ళి మార్చబడండి. విడుదలైనా విడుదలైనా అయ్యా విడుదలై అయ్యా విడుదలై అయ్యా విడుదలై ఒక మైగ్రేన్ హెడేక్ ఉంది. ఆ మైగ్రేన్ హెడేక్ థాంక్ యూ లార్డ్. ఒక మైగ్రేన్ హెడేక్ ఉంది. లార్డ్ మీ సేవ కోసం వాడుకో నాయనా. భయంకరమైన తలనొప్పి ఉంది ఇక్కడ. ప్రజల కోసం తలనొప్పి కూడా పోతున్నాడు దేవుడు. yes master. తలనొప్పి కూడా థాంక్ యూ పోతున్నాడు. థాంక్ యూ డాడీ. ఒక భయంకరమైన కాలు నొప్పి ఉన్నది. హల్లెలూయా. కాలు నొప్పి ఉన్నది. అయ్యా నీకు ఓ కాలు నొప్పి ఉన్నది. మాట్లాడయ్యా. రైట్ లెగ్ చాలా అయ్యా బాధ మాట్లాడయ్యా. ఒక రైట్ లెగ్ చాలా బాధ పెడుతుంది. సేవకులతో మాట్లాడయ్యా. అడుగులో మాట్లాడయ్యా. అడుగులో అంటే
పదింతల అభిషేకంతో నింపు నాయన, నింపు. నీకోసం వాడుకోదేవా. ఒకటి కళ్ళల ప్రాబ్లం ఉంది, కళ్ళల నుంచి వస్తుంది. నాట్ కలర్స్ లార్డ్. కళ్ళు ప్రాబ్లం Can use for you, Daddy. కళ్ళు బుజర్ You can use for you, కళ్ళలు Daddy. ముడుతున్నాడు. Thank you, my Daddy. Oh, Jesus Daddy. is moving right My now. Daddy, please Angels come. are moving right now. My Daddy, please Oh, come. Master. Job Please రాబోతుంది. come. Job Please రాబోతుంది. come. Please Job, come. God is Yeah. giving a higher position. Yeah, thank you. Job లో higher position ఇవ్వబోతున్నాడు. Thank you, Daddy. Thank Job you, ఇవ్వబోతున్నాడు దేవుడు. అయ్యా, thank Job you. ఇవ్వబోతున్నాడు ఒకరికి. అయ్యా, Hallelujah. please bring God is your granting you a people job. here. మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ God is giving you. Hallelujah, Lord. ఎవ్వరు ఇక్కడ వచ్చిన Please, వాళ్ళంతా అద్భుతాలు Master. చేయబోతున్నారు దేవుడు. ఒక్కరు Yes, కూడా Master. మేలు కలగకుండా ఉండదనుకుంటారు. Thank you, Daddy. Hallelujah. Thank you, Daddy. అంటే Not by ఆత్మ. power, not by might, అంటే not ఆత్మ. by spirit, says అంటే the Lord. ఆత్మ. Oh Lord Jesus Can Christ use of Nazareth. for you, Lord. Not by Jesus. words, not by power, Jesus. but by spirit, Finger. but by Holy Spirit. Finger, Lord. My spirit God will Finger, Lord. telling you. నా Finger, spirit Lord. ద్వారా కార్యాలు జరుగుతాయి. Oh, Lord. Hallelujah. Finger, Lord. Hallelujah. Jesus Christ is Jesus, moving mighty right now. name. Jesus Mighty Christ is name. moving right now. Mighty ఏం name. జరగాలో జరుగుతుంది. Hallelujah. Hallelujah. Thank you, Daddy. భయపడకండి, జడియకండి. Thank you, Daddy. Thank ఒక you, నూతన Daddy. కార్యం చేయబోతున్నాడు ఓ దేవుడు. రామాని ఒక నూతన కార్యం చేయబోతున్నాడు రీ దేవుడు. రామా మామా మారి నూతన కార్యం చేయబోతున్నాడు రీ దేవుడు. ఖరా వర ఖరా అద్భుతం బాబా రీ ఖరా చేయబోతున్నాడు. బాబా రీ గొప్ప కార్యం చేయబోతున్నాడు. రీ రామా షి ఖరా వర ఖరా బాబా. అద్భుత కార్యాలు చేయ సైతాన్ దుర్గాలు అయ్యా, అయ్యా, అద్భుత కార్యాలు. అయ్యా, మీడియా మినిస్ట్రీ దయచేయండి అయ్యా. మీడియా మినిస్ట్రీ దయచేయండి. మినిస్ట్రీ మీడియా భాగాలుగా మినిస్ట్రీ మార్చబోతుంది. ఓపెన్. అనేక భాగాలు ఇవ్వబోతున్న మినిస్ట్రీలో మీడియా మినిస్ట్రీ వేరే వేరే మినిస్ట్రీస్ దేవుడు దాన్ని డివైడ్ చేయబోతున్నాడు. ఆయన లిఫ్ట్ మై చిల్డ్రన్. భయపడకండి. లిఫ్ట్ నేను మై నాతో కాదని చిల్డ్రన్. అడగండి అంటున్నాడు దేవుడు. అయ్యా, లిఫ్ట్ మై దేవునితో చిల్డ్రన్. సమస్తం సాధ్యం. లిఫ్ట్ మై మీకు చిల్డ్రన్. కాదు, మీకు ఇంపాసిబుల్ కానీ నాకు సాధ్యం. స్పిరిట్. ఓ దయ్యమా, సైతానా, లూసిఫర్, Four డిసప్పాయింట్ చేస్తున్న సైతానిక్ Four ఫోర్స్, of the ఈవిల్ spirit. ఫోర్స్, హెల్పింగ్ Four of the పీడిస్తున్న spirit. సైతానా, Many యేసు నామములో Many doors open in your Jesus. యేసు నామములో మనకు Many doors are open. యేసు నామములో Many మనకు doors are open. యేసు నామములో మనకు Thank you, Daddy. యేసు నామములో Yes, మనకు Ayya. యేసు నామములో మనకు Thank you, Daddy. every witchcraft power, Thank every you. demonic forces, Thank you, suicidal Daddy. spirit, dead spirit, Hallelujah. suicidal spirits, go right now in Oh, Jesus' name. Jesus, mighty Go name. right now in Yes, Jesus' name. Ayya. Yes, Thank you, Ayya. Lord. Yes, Thank you, Ayya. Jesus. Thank you for your glory. Thank you, Daddy. Thank you, Jesus. మీరు మాతో మాట్లాడిన వందనాలు. Thank you, మీకే Master. ఘనత, మహిమ Thank you, Daddy. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. Amen. Thank you. Thank you, Jesus. మనము ఈరోజు ధ్యానించుకుందాం ప్రార్థన గురించి. ప్రార్థన ఎలా చేయాలంటే ప్రార్థన అనేక రీతిగా దేవుడు చెప్పాడు. విజ్ఞాపన ప్రార్థన, ఇంకో ప్రార్థన, ఇంకో ప్రార్థన. కానీ ఒక ప్రార్థనకు జవాబు వచ్చే ప్రార్థన ఎలా చేయాలంటే నీతిగా ఉండాలంటే ప్రార్థన ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మరి దేవుడు ఆ విధంగా మరి ఇక్కడ తలలోకి ఎవరికి ఉంది కదా, ఎవరికి ఉందా, మీకు మీకు కదా, పైకి రండి. రైట్ కాలంలో మీకు బాగుంది కదా, మీకు అడుగు అది కూడా దేవుడు మాట్లాడు. మీకు కళ్ళకు భయంకరండి. కళ్ళలో ఎవరి ప్రాబ్లం ఉంది, కళ్ళలో కూదరు కనపడుతుంది. అది కూడా చూపిస్తుంది. అంటే ఉండొచ్చు రైట్గా. కానీ ఈ మాటలు దేవుడు అంటే ఒక ప్రశ్నగా మాట్లాడుతున్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడా ఉన్నాడా. కాబట్టి దేవుడు మనం భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఇంకా దగ్గర ఉంటాడు. మీకు కాదు, మా కాడ అందరు దేవుడు మాట్లాడతాడు. కానీ మనకు ఒక్క దగ్గర లోపిస్తున్నాం ఏంటంటే నీతిగా జీవించాలి లోకం. దేవుడు ఎట్లంటే చెత్త చెదాలని ఉంటాడా చెప్పండి. మనకు ఎంచేసి అడగొద్దు ముక్కు పట్టుకోవడం పట్టకపోతాం, చెత్త అడ్డమంటాడా. అటువంటి వాసన ఉంటాడంటే దేవుడు నీతి మంత్రుడు నీట్గా నీటికునే ప్లేస్లో ఉంటాడు. కానీ చెత్తపడి కనుక దేవుడు ఎవడెత్తాడు. అందుకే మనం ఇక్కడికి వస్తాం. ఎందుకంటే నా మందిరంకు రండి, నా మందిరంకి వస్తే మీకు సమృద్ధి ఉంటుంది. ఏమంటే ఏముంటుందంటే ఇక్కడికి వస్తే సమృద్ధి ఉంటుంది. ఏం సమృద్ధి అంటే అది మీరు చెప్పలేరు, మీరు ఊహించలేరు, తలంచలేరు. మనకి ఏంటంటే లోకంలో ఎవరో ఇస్తారు గిఫ్ట్స్. ఆ గిఫ్ట్స్ కన్నా గొప్పది దేవుడు ఇచ్చేది, ఆత్మీయ సంబంధమే. కాబట్టి ఇక్కడ మనము నేను అదే ఏం చెప్తాను ప్రభా అంటూ దేవుడు ప్రార్థన గురించి మాట్లాడమని దేవుడు చెప్తున్నారు. ప్రార్థన అనేది మరి ఎంత శక్తి కలదంటే అంత శక్తి కలదు ప్రార్థన. కాబట్టి ప్రార్థన నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుడు కోరుతుంది. ఏ ప్రార్థన కోరుతుందండి? నీతిమంతుని ప్రార్థన. ఎందుకంటే ఎప్పుడైతే మనం నీతిగా అంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే లోక
తలంపులు ఇవి ఎక్కడెక్కడ పెడతారు సైతం. ప్రతి మనిషికి ఏం చేస్తారంటే అన్ని ఇక్కడో ఆలోచన అప్పులు, రోగం అనుకోండి, రోగం, అప్పులు, బాధలు, భర్తతో గొడవలు, ఇట్లా గొడవలు అన్ని ఇక్కడ పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? భారం ఉందా కదా మీకు? ఈ భారం అవ్వాలని ఏం చేయాలి? బైబిల్ ఉన్నది అవసరం. మనసు మార్చుకున్న వల్ల రూపాంతరం పొందుతాం. అంటే రూపాంతరం అంటే ఏంటి? మహిమ. మహిమ అంటే ఏంటి? నీతిగా ఎప్పుడు మారుతావు? ఈ మైండ్లో ఉన్న చెత్త చెదారం తీసేసుకున్నప్పుడే నీకు దేవుడు వచ్చి మాట్లాడు. నువ్వేంటంటే అన్ని పెట్టుకొని దేవుడు వచ్చి అలా మాట్లాడు. ఫస్ట్ ఇది తీసేసుకోవాలి. ఎందుకంటే క్లియర్ ఉంది వాక్యం ఏముంది? పాత ద్రాక్షారసం ఉంటే కొత్త ద్రాక్షారసము వస్తుందా? ఏమంటాడు కదా దేవుడు? పాత దాన్ని తీసేయి. మనం పుట్టినప్పటి నుంచి పాపాలు చేస్తున్నాం. నాకు తెలియకనో తెలుసో చేసుకోవచ్చు ఏదో. ఇప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు యథార్థం ఉంటే ఇప్పుడు కూడా మనం దోమబాలు అలా చేసుకుంటా దేవుడు కూడా డ్రామాలు అనుకో. 2 ఫేసులు ఉంటాయి మనిషికి. ఆ ఫేస్ లేదు, ఒకటే ఫేస్ ఉన్నారు. అదే ఫేస్ ఉన్నారంటే యేసు ప్రభు ఫేస్. ఎందుకంటే దేవుడు ఏమంటాడు? నా బిడ్డలు నా పోలికలు చేశాను కాబట్టి ఆయన పోలికలు చేశాడు దేవుడు. కాబట్టి ఆయన పోలికలు చూపింపడావు. కానీ నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో చేసేసి నువ్వు బతుకు అన్నాడా? అంతే దేవుడు. ఆయన పోలికలు అంటే ఆయనలా ఉంటాం అనుకున్నాం. అందుకే దయ్యం ఫేస్ దేవుని ఫేస్ ఉన్నది లేదు, ఒకటే ఫేస్ కలిగి ఉన్నారు. కొంతమంది చర్చిలో మంచి భక్తి ఉంటుంది, ఇంటికి మాట మళ్ళీ తప్పు చేస్తారు. అంతే కరెక్టా? చర్చిలో ఎట్లుంటామో బయట పట్టిన ఇంట్లో కూడా అట్లే ఉండు. నువ్వు వాళ్ళేమనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారేమో, వాళ్ళేమనుకుంటారేమో, ఎవరేం చేస్తారని ఎవరేం అనుకుంటే ఏమైంది? ఇప్పుడు అనుకుంటే ఏమైనా వచ్చిందా బాధన? అవును వేసుకో బిడ్డ నేను చెప్పాలి, ధైర్యంగా చెప్పుకోలేమా? మన దేవుడు మనకు చెప్పుకోలేమా? అంత సిద్ధా దేవుడు అంటే మనకు అవును యేసుప్రభు నా రక్షకుడు, నా ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించుడు, అందుకే నేను బల సంస్కారం తీసుకుంటున్నా, దేవుళ్ళు ఉంటున్నా చెప్పలేవా? శాత కదా నీకు? ధైర్యంగా చెప్పొచ్చు మనం. కాబట్టి ప్రార్థన శక్తి మనం లేకుండా మనం గెలవలేము. చెప్తున్నాను, ప్రార్థన పవర్ మనం పొందుకోవాలా? దేవుడు చెప్పినట్టు మనం వినాలా? దేవుడు ఏం చెప్తుండ్రు మనకు అనేది మనం గమనించాలి. అది మనం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఆ విషయమే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. చూడండి, ఏదైనా మనకు ఒక మంచి బహుమానము దేవుడు ఇస్తాడంటే అది కింద నుంచి రాదు, అక్కడ నుంచి వస్తుంది. చదవండి సార్. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు. అతడు శోధించుకొని నిలిచిన వాడని ప్రభువు తమను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవజీవితం పొందును. శోధన సహించువాడు ధన్యుడు అన్నది. శోధన సహించాలి అంటే ఇక్కడ అర్థమైందంటే శోధనలు రాకుండా ఉంటాయా అంటే వస్తాయి, కానీ శోధనలు మనం జయించాలి. ఎందుకంటే వెళ్ళి ఓవర్కమ్ ద టెంప్టేషన్. బైబిల్ ఏముందంటే శోధన మీకు సొంతంగా వస్తుందని కాదు, శోధన దేవుడు చెప్పాడు. శోధన మనం గురైతాం కొన్నిసార్లు శోధనలు మనకు వస్తాయి. అప్పుడు మనం దాన్ని జయించాలంటే చూడండి, ఇక్కడ కింద రాసింది 11వ వచనం కదా, కింద ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవజీవితం పొందును. దేవుడు కీర్తి విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు. ఏమంటాడండి? ఆయన ఎవరిని శోధన అంటే శోధన ఇందులో వస్తుందని రాదని ఇక్కడ ప్రూఫ్ అయ్యింది. అవునా? నెక్స్ట్ కదా కంటిన్యూ. ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతి వాడును తన సక్రియమైన దురాశ చేత విడిచబడి మరలా కొడబడిన వాడై శోధింపబడిన దురాశ గర్వమును ధరించి పాపమును కనగా పాపము పరిమై మరణము కలుగు. శోధన ఎలా వస్తుందంటే దురాశతో వస్తుందండి. నీ సొంత ఆశలు, నీ కోరికలు ఏదో చేసుకోవాలని పోయి బురద పడతాం. ఏదో అనుకుంటాం, మన మనసులో మన తలంపుతో గ్రేట్ అనుకొని మనం ఏదో చేస్తున్నాం, నేను గొప్ప తలస్తున్నా, గొప్పగా ఆలోచిస్తున్నా, నాకు అన్ని తెలుసు అని అనుకుంటున్నాడు. అదే పొరపాటు, పెద్ద పొరపాటు. అదే ఇక్కడ ఏమంటాడంటే దేవుడు నీ స్వకీయ ఆశలు, ఇంగ్లీష్ డిజైర్స్ ఆఫ్ యువర్ ఓన్ డిజైర్స్, నీ స్వకీయ ఆశలు, నీ కోరికలు, ఆ కోరికలు ఏంటంటే నెరవేర్చకపోతే కొంతమంది వాళ్ళు సంపేస్తారు. వేరే చూసారా? ఇప్పుడు ఒక పిల్ల ప్రేమించకపోతే
ఆ పిల్లలు చంపేసేవాడు చేస్తాను ప్రేమ అది వాడి మీద పోయి ఆ పిల్లల మీద ఆశ పోషించి చేసేవాళ్ళు ఎంతమంది మన దగ్గర ఎన్నో చూసినాం మనం కేసు. ఇంకా వాళ్ళు చంపేసి గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందనుకో నేను ఇష్టపడలేను మంచిగా తిరిగింది అనుకో కొన్ని రోజులు అయినా కానీ ఏమన్నా నేను ఇష్టపడలేనంటే వాడు కోపం చేసేస్తాడు ఎక్కడ వదిలితే అలా చంపేస్తాడు. ఇది నిజమైన ప్రేమ కాదు. దయ్యంతో వాడు నడిపింపబడుతున్నాడు ఆ వ్యక్తి. ప్రేమ కాదు, పేరు మాత్రం ప్రేమ అని పెట్టుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇది ప్రేమ కాదు, అది ఉన్మాదం. ఏమంటారండి ఉన్మాదం, అది ప్రేమ కాదు. ఇక్కడ ఏమంటారండి ఏ ఆశలు చదవండి 15 వచ్చిన మళ్ళీ సార్ 15 అదే అధ్యాయంలో 15 వచ్చిన ఒకటే దురాశ గర్భం ధరించి పాపం కలగా పాపం పరిపక్వమై ఏమంటారంటే మరణాన్ని అంటారు. అంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆశ. ఆశ ఏం చేస్తుందంట? పాపాన్ని గర్భం దాల్స్తుందంట. పాపం ఏం చేస్తుందంట? మరణాన్ని కలిగిస్తుందంట. చూడండి దేని అంటే ఎప్పుడైతే నీకు ఆశ వచ్చిందో నువ్వేమనుకోవాలంటే మనసులో ఇది నాది, నాకు వచ్చిన ఆశ తప్ప ఆశ. మానవులు చూడండి, నేను నాకు వస్తుంది మీకు వస్తుంది అందరికి వస్తుంది. మన కళ్ళు ఉన్నాయి, చూసగానే అది కావాలనిపిస్తుంది, చూసగానే ఇది వస్తాయి కోరికలు రావాలని అనం. అవి గట్టిగా నిలబడి మనం ఎదిరించడానికి మనకు దేవుడు శక్తి ఇచ్చినా లేదా మనం ఎదిరించగలరు. కానీ నీ సొంత శక్తితో ఎదిరించలేవు. కానీ నువ్వు పట్టుకున్న వాక్యం దాని ద్వారా నువ్వు ఎదిరించగలవు. ఎందుకంటే దేవుడు దేంతో ఎదిరించినట్టు శోధన వచ్చినప్పుడు సైతానా ఇక్కడ ఫలానా రాయబడింది నీకు తెలియదా అన్నాడు. 3 సార్లు చదివించినప్పుడు దేవుడు అయినా ఆయన చెప్పే అవసరం లేదు వాక్యం. అయినా మనుషులు రొట్టె వల్లే కాదు, దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తున్నాడు. సైతాన్ నీకు తెలియదా, నన్ను ఎందుకు శోధించినావు ఇప్పుడు వచ్చి వెళ్ళిపో ఇంకేంటంటే వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయింది. సైతాన్ ఉన్నది అక్కడ నిలబడండి. శోధించినాక నీకు కూడా శోధిస్తాను, నిలబడు కదా వెళ్ళిపోతావు. నువ్వు శోధన గట్టిగా ఉన్నావు అనుకో, అవును నేను ప్రభుని వదలను, నువ్వు ఎంత చేస్తారా, భర్తను తీసుకొచ్చి నన్ను కొట్టిపి, నువ్వు ఏదో తీసుకురా, వేరే గొడవలు తీసుకురా, ఇంటికి ఏమని తీసుకురా, కానీ నేను మాత్రం నా ప్రభుని మాత్రం నేను వదలను. ఇప్పుడు మీరు ఇల్లు ఉంటారో రేపు ముందు దాకా పోతారో ట్రాన్స్ఫర్ అయిపోతారో దూరం పోతారు, ఎక్కడ పోయినా కూడా గుర్తుపెట్టుకోండి వాక్యం ఇప్పుడు చెప్పిన వాక్యం ఎప్పుడు మారదు. నీ హృదయంలో నాటబడింది అనుకో, రేపు నువ్వు ఎంత దూరం పోయినా ఆ వాక్యాన్ని నేను వర్తిస్తాను. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు సండే వస్తారు, రేపు రాకపోవచ్చు, రేపు దూరం పోవచ్చు, ఏమైనా కావచ్చు, కానీ వాక్యం విత్తబడుతున్న వాక్యం మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఆ వాక్యం మీ జీవితంలో ఎప్పటికైనా ఒకసారి మీకు మేలు కొడుతుంది, లేపుతారు. ఏంటి నిద్ర కొడుతున్నారు ఏంటంటారు. అవునా కదా? అంత పవర్ఫుల్ వాక్యం అండి నిజంగా. మనం దాన్ని అందుకే దావిదాడు రుచి చూసి ఎరిగించిని నువ్వు ఉత్తముడు అని. ఒక కూర మనం రుచి చూసినప్పుడే అది మంచిగా ఉందా లేదా అనేది, ఉప్పు సరిపోయిందా అని మనం ఎటు చూస్తామంటే కూర వండేటప్పుడు చిన్నగా వేసుకొని నాలుగు మీద వేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మనం కొంచెం ఉప్పు తగ్గింది అనుకో ఏం చేస్తామంటే కొంచెం ఉప్పు వేస్తాం. ఎప్పుడు తెలిసింది అది? నువ్వు నాలుగు మీద వేసుకుంటే నీకు తెలిసింది ఉప్పు లేదని. కాబట్టి దేవుడు కూడా రుచి చూసినప్పుడే దేవుడు ఎంత గొప్పవాడో, ఎన్ని మేలు చేస్తాడో, ఎంత అద్భుతాలు చేస్తాడో తెలుసు. కాబట్టి ఏమంటున్నాండి? దురాశ. దురాశ అంటే సొంత ఆశ, సొంత కోరిక. దేవుడు ఇచ్చిన కోరిక కాకపోవచ్చు, సొంత కోరిక. అప్పుడు నీకు అట్లా వచ్చినప్పుడు నువ్వు ఏమడగాలంటే ప్రభా ఇది మరి వస్తుంది, ఇది కరెక్టా కాదు, ఇది చేయొచ్చా చేయవద్దా, ఇది నీ ఇష్టమా కాదా. కొన్నిసార్లు నీకు అర్థమైపోతుంది బైబిల్ ఇది తప్పు, ఇది పాపం అన్నప్పుడు నువ్వు చేస్తే ఏమైతుంది? దేవుడికి వ్యతిరేకంగా పోతున్నట్ట కదా. నువ్వు అది వద్దామా నీకు వేరే చేస్తే మంచి జీవితం అంటే నేను అట్లనే పోతున్న ప్రభావం వాటి నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసుకున్నట్టు. అర్థమవుతుందా? దేవుడికి ఎప్పుడైతే వ్యతిరేకంగా పోతామో తప్పకుండా మనము సైతాన్ని అడిగి మన పక్కన మనం దేవుళ్ళే ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, దేవుడి నుంచి నువ్వు పక్క జరిగినామంటే దుష్టుడు వచ్చి పక్కన నీకు అది కావాలంటే పక్కన ఉంటుంది ఇష్టం. నేను ఇది చెప్పాలనుకోలే, నేను ప్రార్థన గురించి మాట్లాడాలనుకున్నాను. దీనికి రిలేటెడ్గా ఉన్న వాక్యం కాబట్టి నేను ఇది చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ 15వ వచనం అది కాదండి, యాకోబు పత్రిక 15వ వచనం మొదటి 15 సేమ్ అదే. ఏమంటుండండి? సహోదరులారా మోసపోకుడి, ప్రతి మంచి గిఫ్ట్, గుడ్ గిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది, కానీ ఇక్కడ నుంచి రాదు, ఈ నుంచి వస్తుంది. ఆ గిఫ్ట్ నీకు కావాలంటే యూ షుడ్ వెయిట్ ఫర్ దట్. నువ్వు ఆగాలి దానికోసం, వెయిట్ చేయాలి. నువ్వు తొందరగా కావాలంటే ఎదురు పడితే కాదు, వెయిట్ చేయాలి. యూ షుడ్ వెయిట్ ఫర్ దట్. ఎందుకంటే పరిపూర్ణమైన ప్రతి గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబవ్ అని ఇంగ్లీష్.
ఇంకోటి ఏముందంటే అది తండ్రి ద్వారానే ఇవ్వబడుతుంది అన్నది కదండి. మంచి పరిపూర్ణమైన బహుమానం దేవుడు ఇస్తాడు, అది తండ్రి నుంచే ఇస్తాడని రాయబడతాడు. అవునా? కరెక్టా? ఎందుకంటే మనం ఆగకుండా మన సుఖాశాలకు పోయి మనం తీసేసుకున్నాం అనుకోండి, అది మనకు మంటగా మారిపోతుంది. ఎందుకంటే బైబిల్లో ఎంత భయంకరంగా ఉందంటే ఈ రోజులల్లో పెళ్లి చేసుకోకుండా ఉంటారు. మా చాలా మంది చూస్తున్నాం లోకంలో. సహజీవనం అనే కొత్త పెట్టుకున్నాం. సహజీవనం అంటే లివింగ్ రిలేషన్షిప్ అని పెట్టుకోవడం. పెళ్లి కాకుండా ఉండొచ్చు, ఏం కాదు, తప్పుగా. కానీ బైబిల్ ఏమంటుందో ఒకటే భర్త ఒకటే భార్య. నువ్వు వేరే భర్తను ఆలోచించినా, వేరే భార్యను ఆలోచించినా అది భయంకరమైన పాపం. నువ్వు ఏంటంటే అగ్నిని వంట పక్కన పెట్టుకుని పోయినట్టు. నీకు ఇష్టం లేకపోతే వేరే పెళ్లి చేసుకో, అంతేగాని వేరే భర్తను చూస్తుంటూ వేరే భార్యను ఆశపడు, అది దాని కన్నా గొప్ప పాపం లేదండి. చాలా డేంజర్. ఎందుకంటే దావీదు ఏం చేసినట్టు దేవుడు శిక్ష పెట్టి ఇల్లంతా గర్భిడైపోయింది, కొడుకు చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? భార్యను మోయించుడు, ఆమెతో పాపం చేశాడు, తర్వాత ఆ భర్తను చంపించాడు. ఎంత ఫస్ట్ ఏమో వ్యభిచారం చేశాడు, నెక్స్ట్ ఏం చేసినాడు? భర్తను సైన్యం ముందు పెట్టి చంపించేసి. జాగ్రత్త ముందు పెట్టుకోండి. ఇది ఎందుకంటే జాగ్రత్తం అనేది చాలా డేంజర్ తెలుసా? వ్యభిచారం అనేది జాగ్రత్త. అందుకే జాగ్రత్తమైన స్త్రీ అంటే ప్రాప్ చదవండి. అందుకే మీరు ఇంటికి పోయినాక ఏం చేయాలంటే నేను చెప్తున్నా, మీకు హోంవర్క్ ఇస్తుంది. మీరు ఇంటికి పోయినాక సామెతలు మొదటి వచనాలు ఒక్కొక్కటి చదువుకొని టిక్ పెట్టుకోండి. పెద్ద ఉంటుందో పెద్ద తెలుసు కదా. రోజు 2 వచనాలు చదవగలుగుతావా? 3 చదువుతా 3 చదువు, 5 చదువుతా 5 చదువు. దాంట్లో ఎంత జ్ఞానం డెవలప్ అయిందండి నీకు. అక్కడ స్త్రీ గురించి కూడా రాసింది, జాగ్రత్తమైన స్త్రీ ఎలా ఉంటుందో రాసింది. స్టార్ట్ మంచిగా మాట్లాడతారు, తేనె లాంటి మాట్లాడంట మనం తీసుకొచ్చి నాశనం పోవాలంట. వాటికి అర్థం కాదు, నరకం గుండంలో పడిపోతాడు. అందుకే మంచిగా కనపడుతుంది అబ్బా, అందంగా ఉంది, మా భార్య కన్నా అందంగా ఉంది, కానీ అంటే అయిపోయాడు. నా భర్త కన్నా బాగున్నాడు కదా నా అనిషం అనుకో, జాగ్రత్త. ఏమంటాడు దేవుడు? ఒక మనసులో నువ్వు ఆలోచిస్తే కూడా అది తప్పే. ఒక మోహం సూక్తం ఒక స్త్రీని చూసినాం అనుకో, చెడు సాలచలతో అది పాపం అంటున్నాడు దేవుడు. నువ్వు ఆమెతో తప్పు చేసినట్టే అంటున్నాడు. చూడండి ఎంత భయంకరమైనది, చెప్పండి ఎంత భయంకరంగా ఉండండి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలని దేవుడు నేర్పిస్తుంది మనకు. అవునా? అంటే చూపు చూడు మంచిగా, చెందలాగా చూడు, అంగలాగా చూడు. ఈ గలీజ చూపు చూసినాం అనుకో కథ. నువ్వు మంటని చెందలో పెట్టుకున్నాడు, ఎప్పుడు కాకపోతే మొత్తం కాలిపోతుంది. చిన్నదే కదా అనుకుంటావు. అగ్గిపుల్ల చిన్నగానే ఉంటుంది. అవునా? అగ్గిపుల్ల ఎంత ఉందని తింటుంది, ఇస్తేమైంది చెప్పండి. నచ్చదా? ఎందుకంటే ఇవి ఏమనుకుంటున్నామంటే చిన్నదే కదా. కొంతమంది ఇంకో చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. ఏంటంటే అది కూడా చెప్తుంది. ఏంటంటే మీరు తప్పు చేస్తున్నాం కదా, మాకు ఏమైతుంది కదా. అవునా? అమ్మగారు చూస్తున్నా, ఏంటి చూస్తున్నా, ఆడగాని చూస్తున్నా, ఏంటి చూస్తున్నా, చిన్న చిన్న పాపాలు చేస్తున్నా, ఏదో ఎక్కిల్ శాస్త్రాలు చేస్తున్నా, ఏమైతుంది కదా అవుతుంది వదిలేసి అనుకుంటున్నామా? చూడండి, పతంగి వెళ్ళి చేసినప్పుడు పతంగి డీలా పోతుంది, మళ్ళీ కీచు కొడతారా. పతంగి డీలా పోయినప్పుడు ఏమైందంటే మూడుతుంది. చిన్నప్పుడు నాకు గుర్తులేదు, చిన్నప్పుడు చూస్తుంటే అది పడిపోతున్నా అనిపిస్తుంది. ఇట్లా అవుతుంది పతంగి గమనించిన, మళ్ళీ వాడు కీచు కొట్టగానే మీదకి వస్తుంది. అట్లుంటుంది జీవితం. అర్థమైందా? పడిపోతుంది అనుకుంటున్నాం, పడిపోదు. చేతులు దేవుని చేతుల్లో ఉన్నాం. దారం ఎవరి చేతులు ఉందండి? దేవుని చేతుల్లో దారం అనుకుంటున్నాం. ఎవరి చేతులు లేదు. ఐషమాన్ని చేసుకుంటా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి జాగ్రత్తగా. ఇక్కడ ఎవరమైనప్పుడు గుర్తుపెట్టుకో. మనల్ని తల్లిదండ్రులు పుట్టినప్పుడు నువ్వు ఎట్లా పుట్టినవో తెలియదు, నీ రూపం తెలియదు, నీ కన్ను తెలియదు, నీ అందం తెలియదు, ఏం తెలియదు. నీకు దేవుడు పుట్టించింది. అంటే ఎవరితో వచ్చినావు నువ్వు? దేవుడు పుట్టిస్తేనే లోకానికి వచ్చినావు. అవునా? ఓకేనా? కాబట్టి ఎవరికి భయపడాలండి మనము? దేవుడికి భయపడాలి. అట్లానే మన తల్లిదండ్రులకు భయపడదని అంటలేదు. ఫస్ట్ మన ఇంట్లో ఎవరంటే పెద్ద యేసు ప్రభే. కొంతమంది రాసుకుంటుంది కుమారుడు వాక్యం, ఈ ఇంటికి క్రీస్తే యజమానుడు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరంటే ఉండదు హస్బెండ్. ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అసలు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరంటే యేసు ప్రభే. ఎప్పుడైతే నీ కుటుంబంలో దేవుడు ఉంటున్నావు, నీ గొడవలు కొట్టాడు కాదు. నువ్వు గుర్తుపెట్టుకో, నీ భర్తను ఎక్కువ ప్రేమిస్తావు పాపమే. అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, నువ్వు చెడ్డగా కూడా పర్వాలేదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఈరోజు నువ్వు దేవుడు కానీ ఎక్కువ ఎవరు ప్రేమించవద్దు. నీకు ఎందుకు వస్తున్నాయి? నువ్వు మాస్టర్ గారు పెద్ద వచ్చి ప్రేయర్ అడుగుతున్నావు. ఎందుకు అడుగుతున్నావు అంటే నువ్వు దేవుడు కానీ ఎక్కువ ఎవరో ప్రేమిస్తున్నావు. అది భర్త ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. ఫస్ట్ నీకేం చెప్తున్నా తెలుసా? అది వదులుకోవాలి. ఏమన్నాడు? నాకన్నా ఎవరైనా మీరు ఎక్కువ ప్రేమిస్తే నాకు మీరు పాత్రలు కాదు కాదు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు చూసుకోండి. అందరూ వదిలిపెట్టుకోమన్నాడు. దేవుడు రుకుమానని చెప్పాడు. ఒక ఆయన పోతుడు, ప్రభా నేను నా ఫ్యామిలీ పాతి పెట్టుకుంటా అంటే ఏమంటాడు? మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు ఇమ్మీడియట్గా నాకు పడ్డారు. పేతులు వాళ్ళు వలలేస్తారు చేప పట్టని. దేవుడు కూడా విడబెట్టి చేపల వాళ్ళకు పడేసి రండి అనగానే ఎందుకు ప్రభా, మాకు ఉపాధి ఎట్లా ప్రభా అనుకోలేవా? ఇమ్మీడియట్గా వచ్చేసి ఇది కోరుతుంది దేవుడు. ఇట్లా ఒబీడియన్స్ ఉండాలి. చెప్పగానే ఎస్ ప్రభా వస్తా, అమ్మ ఇది చేయొద్దు అంటే చేయదు ప్రభా, ఇది చెయ్యి
ఇట్లుంటున్నామని మనం అన్ని పిప్పి పనులు చేసి దేవా నా ప్రార్థన చేయి ప్రభా, ప్రార్థన కావాలంటే దేవుడు చేస్తాడు. పాస్టర్ గారు వచ్చిన ప్రార్థన వినడు. నా ప్రార్థన కూడా అంటే వాక్య ప్రకారం చెప్తానే వింటాడు, కానీ నువ్వు చెప్పినా నేను ప్రేర్ చేయలేను. పాస్టర్ గారు ఇంకా ప్రేర్ చేయి పాస్టర్ గారు అంటే చేయలేను. నాకు కారు కావాలి, నాకు బిల్డింగ్ కావాలి, నాకు ఇది కావాలి, నా భర్త తెచ్చుకుంటారా, ఆ ప్రార్థన కాదు చేసేది, చేయకూడదు కదండి ప్రార్థన, తప్పదు. ఏం చేయాలంటే ఫస్ట్ మనం దేవాని చిత్తం ఏందో పరలోక ప్రార్థనలు ఏముందండి? పరలోకమందున్న చిత్తము భూమి అందు నెరవేర్చబడింది కాక. పరలోక ప్రార్థనలు విన్నారు కదా ఈ వాక్యం, పరలోకమందున్నట్టు భూమి అందు, అది చిత్తం. దేవుని చిత్తాన్ని కోరుకోకుండా మన స్వకీయ ఆశలు, మన సొంత కోరికలు ఇవి కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితి ఈ వాక్యం చెప్పాలి ఆటోమేటిక్ ఇట్లా ఈ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. కాబట్టి ప్రార్థన అనేది ఎంత శక్తి కలిగింది, ప్రార్థనతో ఏదైనా జయించవచ్చు. కానీ మనం చేయలేకపోతున్నాం అంటే ఎందుకంటే నీతి సరిపోతుంది, నీతి కావాలి. నీతి లేని ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి నీతి కలిగిన ప్రార్థన మనం చేయడానికి ఇష్టపడాలి. ఒక రాయబడి చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాలు చదవండి. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాటం మీ రోగెచ్చుల నుండి కాదా? ఏమంటారండి? మీకు ఎక్కడి నుంచి యుద్ధాలు కలుగుతున్నాయి? మీ శరీరంలో భోగించడం కోసమే కాదా? మీరేం ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేదు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుడు అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమే కానీ మీరెరుగరా. కాబట్టి ఎవరు ఈ లోకంతో స్నేహము చేయబోరు వాడు దేవునితో శత్రువు. ఏముందండి? మీరు కస్టమర్ మొదటి వచ్చిన అయినప్పుడు ఏమంటుండ్రు? మీరు అడగడు కాబట్టి మీకు ఇవ్వబడతలేదు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమంటుండ్రు? మీరు అడుగుతున్నారు, మీరు ఎందుకు పొందుకుంటలేదు? బికాజ్ యూ ఆస్క్. ఎందుకంటే మీరు ఎందుకు ఇట్లా అడుగుతున్నట్టు 3వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము. దేని గురించి అడుగుతున్నాను? ఇప్పుడు నేను చెప్పిన అనుకోకుండా చెప్పిన అదే వాక్యం. నేను భోగించడం కోసం అడుగుతున్నాను. చదవండి, రిపీట్ చెప్తున్నా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదు కనుక మీకేమీ దొరుకుతలేదు. వ్యభిచారులారా, ఈ స్నేహలోకము దేవుడు ఏమంటున్నాడు? ఇటువంటి దేవుడు వ్యభిచారులారా అంటున్నాడా లేదా? ఎందుకు అంటున్నాడు? అర్థమైందా? ఏంటంటే పెట్టయిపోయిందంటే చాలా అలసైపోయింది. నేను క్రిస్టియన్ కదా, నేను ఒట్టిగా చర్చకు వచ్చి పోతా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏం కాదని అనుకుంటారు. అట్లా కాదండి. ఇది నేను కూడా చెప్పినా ఎన్నోసార్లు మీకు ఏం చెప్పినా, నేను ఇంకా కూర్చొని వచ్చినాడు బ్యాప్టిస్ట్ చెప్పినప్పుడు ఇంకా కూర్చొని వచ్చినాడు. కానీ తర్వాత నాకు అర్థమైంది చర్చ అంటే అట్లా కాదు, ఏదో బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోతా, నాకు పని అయిపోయింది, మళ్ళీ ఒక టికెట్ ఉంది నాకు కాదు. చాలా మంది చర్చలో గుర్తు పెట్టుకోండి, క్లియర్ వినండి చెప్తున్నా వాక్యం. ఒక దేవుడి సేవగా నన్ను గౌరవించి వినండి. ఎందుకంటే అన్ని చర్చలు పోవండి. అన్ని చర్చల ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళే పోతారండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దేవుడికి ఇష్టలుగా ఉంటారో వాళ్ళు పోతారు. సంగమం పెట్టబడదు. ఎన్ని సమయాలు ఉన్నాయి లోకంలో కూడా చెప్తున్నా. ఎవడైతే నీతిగా ఉంటాడో వాడే పోతాడు, కానీ నీతి తప్పినోడు పోడు. ఈవెన్ నువ్వు కృష్ణ పేరు పెట్టుకున్నా పర్వాలేదు, ఈవెన్ నువ్వు బాప్తిజం తీసుకున్నా పోలేపో, పాపాలు చేస్తాయి. ఇక్కడ బాప్తిజం తీసుకుంటే పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు, బాప్తిజం తీసుకొని సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు, బాప్తిజం తీసుకొని గుట్కాలు తిట్టేవాళ్ళు ఉన్నారు, బాప్తిజం తీసుకొని తాగేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా అటువంటి తీసుకోవద్దా? తీసుకోకూడదు. నువ్వు నామకే వాస్తే ఉన్నావు. ఏమంటే నామకే వాస్తే పేర్కొన్నావంతే క్రైస్తవుడికి. నీటికి పేరు పెట్టుకున్నావు క్రైస్తవురాలను అని లేబుల్ పెట్టుకున్నావు, అంత మాత్రం పనిలోకి పోవు. ప్రతిరోజు వినడండి, అమ్మో తప్పు చేస్తే దేవుని దగ్గర పడతాయి అంటాను. ఇట్లుండా తెలుసా? అంటున్నా తప్పు చేస్తే బయట పడుతుంది, తప్పు చేస్తే దెబ్బ పడుతుంది. ఆ భయం ఉన్నోడు ఇయ్యాల దేవుళ్ళు వెంబడిస్తున్నాడు.
నువ్వు పర్ఫెక్ట్ కాకపోయినా పర్వాలేదు, కానీ నీకు అడుగులు ఎట్లా పడాలి, ఇట్లా పడాలి, ఎట్లా పడాలి. అమ్మో కొద్దిగా లేస్తే తప్పు చేయదు, తప్పు మాట్లాడదు, తప్పు ఆలోచన రావద్దు. ఏమంటే కూడా వ్యభిచార సంబంధులారా మీరు ఇలా అడుగుతారా, మీ భోగించల కోసం అడుగుతారా? మంచిగా సల్మాన్ రాజు పిలిచి అడిగి దేవానికి ఏం కావాలి సల్మాన్ అంటే, ఆయనకు ఐశ్వర్యం ఎంత లేదంటే ఆయన ఏమడిగాడు, అయ్యా నా జ్ఞానం సాగు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు ఐశ్వర్యం? మంచిగా నీకే కాదు, ఇప్పుడు ఐశ్వర్యం అయితే ఉన్న కూడా పోయలేదు, కానీ ఆయన ఏమడిగాడు, జ్ఞానం ఇస్తే ఈ రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానం లేదు ప్రభావ, నీ జ్ఞానం కావాలని. ఆయన చూడండి సామెతలు రాసేది ఆయన ఎన్నో వేరే కాడ రాసిన ఇచ్చినారు ఉంటాయి, అవి చదివితే నువ్వు అసలు ఎక్కడ జరిగినాడు వాక్యం అంత మంది. అందుకే చెప్తున్నా సామెతలు చదవండి. తెలుసు కదా కీర్తనలు అయినా సామెతలు ఉంటుంది, అది ప్రతిరోజు మీరు చదవాలి, ఒక్కొక్క రోజు ఒక వచనం చదవాలి. లేకపోతే మీకు చదివితే రెండు చదవండి, ఎంత టైం ఉంది అంత టైం టీ కొట్టుకోండి, టైం లేదు అనకండి. ఒక వచనం దానికి 10 minutes పడుతుంది, ఏం పెద్ద టైం దానికి పోదు వచ్చింది. పోనీ నువ్వు జాబ్ పోతుంది, అక్కడెక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది, లంచ్ పీరియడ్, అప్పుడు ఒక వచనం బయట చిన్న బయట తీసుకోండి పాకెట్ బ్యాగ్, దాన్ని చదువుకోవచ్చు కదా. ఎందుకు రాదని అనుకుంటున్నా అనుకోవచ్చా? అనుకోవద్దు. ఇప్పుడు మన మొబైల్లో కూడా బైబిల్స్ వస్తుంది, దాంట్లో కూడా వస్తుంది, అవి కూడా తీసుకొని చదువుకోవచ్చు. అట్లా కూడా ఆప్షన్ ఉంది. అట్లాంటి బైబిల్స్ తీసుకోకుండా రాకండి చర్చికి, అది చదువుకొని చెప్తున్నాను. బైబిల్ మాత్రం చర్చికి తీసుకురా, మొబైల్ బైబిల్ తీసుకురావాలి. కొంతమంది బైబిల్ తీసుకెళ్ళారు, బైబిల్ తీసుకురావాలని కోరుతుంది. ప్రతి ఒక్క బైబిల్ తీసుకురావాలి, మొబైల్ బైబిల్ కాదు. మొబైల్ ఏంటంటే ఇప్పుడు చదువుకొని అది చర్చికి వచ్చిన వారు బైబిల్ తీసుకోకపోతే వాటి ప్రశ్న కాదు. కాబట్టి తప్పకుండా మనం దేవుళ్ళు ఉండాలని కొన్ని మనం వదులుకోవాలండి. ఇప్పుడు మనకు నచ్చినవి ఎన్నో ఉంటాయి, నాకు కూడా ఎన్నో నచ్చినాయి. మంచి పాటలు పాడతా, మంచి సింగర్, బయట పాడితే నాకు డబ్బులు వస్తాయి, సినిమా పాటలు పాడతాయి. కానీ దేవుడు నాకు ఏం చెప్పిండు, అది వాడద్దు అని. పాడతారా డబ్బులు ఎన్నో ప్రోగ్రామ్ చేయగలుగుతాను బయట. నేను మంచి ప్రొఫెషనల్ సింగర్, నాకు మంచి డ్రమ్స్ వస్తాయి, జాస్ చూస్తాను, అన్నీ కొడతాను. అదే నేను వ్యాపారం కాకపోతే రావ పైసలు చెప్పండి వస్తాయి, కానీ దేవుడికి నేను దూరం అయిపోతాను. దేవుడు వదులుకుంటే అటుకోవచ్చు, దేవుడు వదులుకుంటే వద్దనుకుంటే ఏం చేస్తాం? ఎందుకంటే ముందు కథ చేయడం నేను బయట ఉన్న మాట అబద్ధాలు ఆడేది. నేను లోకం ఉన్నప్పుడు అన్ని ఆలోచిస్తాను అంటే అన్ని చేయలేదు, అబద్ధాలు ఆడలేదు. అప్పుడు దేవుడు తిరగలేదు, నేను కూడా తెలియదు కాబట్టి చేసినాం. అప్పుడు డబ్బులు కూడా వచ్చినాయి మాకు సంపాదించుకున్నాం. కాబట్టి అది కాదు జీవితం, అది ప్రొఫెషన్ కాదు, అదేదో నడిపించుకున్నాం. అది ప్రొఫెషన్ లాగా పెట్టుకుంటే నాశనం అయిపోతుంది. వద్దు, అదే పాట దేవుళ్ళ పాట, అదే వాయిద్యాలు దేవుళ్ళ పాట. అందుకే నేను ఇప్పుడు పాడుతున్నాను. ఎంతోమంది గుర్తుపడతాను, నేను మంచి కథలా పాడతాను అంటారంట. అని చేయాలంటే నేను దేవుడు ఇచ్చిన వరం అది, కానీ నేను లోకాల వాడుకోకూడదు. ఈ వరం నేను సంఘంలోనే వాడుతాను, కూడికలకు వాడుకోవాలి, సభలకు వాడుకోవాలి, మీటింగ్స్లకు వాడుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంఘము ఈరోజు మన సంఘం ఎంతో డేంజర్ ఉంది. మీకు తెలుసు, ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఎట్లా ప్రార్థన చేయాలంటే చూడండి, నీతి మంత్రుల ప్రార్థన మనపూర్వకమైన బహుబలంగా ఉంటుంది. ఈ ప్రార్థన ఏమంటుంది ఇక్కడ ప్రార్థన లేదు, మనం చదవడం వచ్చి ఒక్కటే వచ్చింది 5 3 4 4 అధ్యాయం 3 4. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు. ఇంకోటి ఇక్కడ మాట్లాడారు, దురుద్దేశంతో అడుగుతున్నారు. ఉద్దేశం బాగాలేదు, అడిగే ఉద్దేశం బాగాలేదు, చెడు ఉద్దేశంతో అడుగుతున్నారు. కాబట్టి ఇయ్యను, నీ భోగించాలకి ఏం నేను మంచి దానికే ఇస్తా. దేవుడు దేనికి ఏం చేస్తామంటే అన్ని ఇస్తాడు దేవుడు, కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేస్తావు. చూడండి, చిన్న పిల్లగానికి ₹1,00,000 ఇస్తాడు, ఏం చేస్తాడు? చింపేస్తాడు, ఆడుకుంటాడు. లేకపోతే పేపర్ లాగా చింపేసి పేపర్ లాగా ఆడుకుంటాడు. అదే మనకి ఇస్తే ఏం చేస్తాం? జాగ్రత్తగా పడతాం, అవునా కదా? కాబట్టి దేవుడు మనకి ఎంత ఇస్తాడంటే, వాడికి ఎంత ఇస్తాడు? చిన్న పిల్లలకి వాడికి ₹10 ఇస్తే వాడు చాక్లెట్ కొనుక్కొని, బిస్కెట్ కొనుక్కొని ₹2 మిగిలిన డాడీ అని చూపిస్తాడు. వాడికి అర్థమైంది. అదే నువ్వు ₹1,00,000 ఒకటి అర్థమైందా? ₹1,00,000 కట్ట తీసుకొస్తే వాడు పేపర్ లాగేమనుకో, పేపర్ లాగా చెప్పి ఆడుకుంటాడు. నీకు ఇస్తే ఏం చేస్తావు? ఇంత అమౌంట్ జాగ్రత్తగా వాడు అంటే దేవుడు తెలుసు. ఎవరికి చిన్న పిల్లలకి ఏమి దేవుడు తెలుసు, పెద్దోళ్ళకి ఏమి తెలుసు. నువ్వు ఎంత నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలుగుతావు అంతే ఇస్తాడు దేవుడు. ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు కంట్రోల్ ఉన్నాడు. అనుకుంటున్నావు నువ్వు, నీకు ఏదే కాదు ₹1,00,000 ఇస్తాడు దేవుడు, దాన్ని కంట్రోల్ చేయగలుగుతావా లేదా? నువ్వు పాపలు ఆడిపోతావా ఏంటి? మళ్ళా అన్ని డబ్బులు తాగుతారు అన్నమాట అయిపోతుంది కొంతమంది, అవునా కదా? బాగా డబ్బులు ఉంటే తాగుతా ఉంటారు కదా, చర్చికి రాదు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, నీ అమ్మ నీకు డబ్బులు ఇచ్చినాక ఇట్లా చేసినవి ఆయన, నీకు మంచి కోసం డబ్బులు ఇవ్వడం తాగచ్చు కదా, నీకు డబ్బులు ఇచ్చింది నేను అంటాడు దేవుడు. అంటలేదు. ఎందుకు ఇచ్చినట్టు దేవుడు డబ్బులు? మంచి దాకా వీడియో చేస్తాడు, భాషలో కూర్చుంటాడు రోజుకోగా. అప్పుడు ఏమన్నా దేవుడు చెప్పండి, నీ భోగించడం కోసం నువ్వు ఏం చేసినావు? నేను ఇచ్చిన దాన్ని నువ్వు వాడుకున్నావు. అందుకే దేవుడు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు వాడుకో, ఇస్తాడు. మంచిగా అడుగు, దేవుడు మంచిగా అడుగు, మంచిగా ఇస్తాడు.
ఈ ప్రభా నాకు అప్పు ఉంది, లేదా నాకు సమస్య ఉంది ప్రభా, నాకు చాలా ఒక సతాయిస్తున్నాను, ఇంత 50,000 కావాలి, నన్ను కరెక్ట్గా అడిగితే దేవుడు కరెక్ట్గా ఇస్తాడు. నువ్వు ఏదో అడగలు అడిగితే అడగలనే ఉంటుంది పరిస్థితి. కాబట్టి నువ్వు కరెక్ట్గా అడిగినప్పుడు, సిస్టమాటిక్ అడిగినప్పుడు, ఒక పద్ధతిగా అడిగినప్పుడు దేవుడు చూస్తాడు మన మనసులో ఏముందో. చూసి ఓకే ఇంత బాధలో ఉన్నాడు, తప్పకుండా నేను నీకు న్యాయం చేస్తాను. ఒక విధవరాలు వచ్చి అడిగిందంట, ఏది ఇస్తావు ఏం చేస్తామంటే లాస్ట్కి ఏమన్నాడంట దేవుడు, అన్యాయాధిపతి న్యాయాధిపతి ఇచ్చాడు. నేను మంచి దేవుణ్ణి, నీకు ప్రేమించే దేవుణ్ణి, నా బిడ్డలు మొరపెట్టుంటే నేను వదిలేస్తానా, వాళ్ళ జవాబు అయినా ఇస్తాను తప్పక. అంటే ఏ ప్రార్థన అయినా వాక్య ప్రకారం నువ్వు అడిగినప్పుడు అంటున్నాండి, వాక్య ప్రకారం నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ వాక్యాన్ని పక్కన పెట్టి ఏదో అడుగుతున్నావు అనుకో, అటువంటి ప్రార్థన దేవుడు వినాడు. కొన్నిసార్లు దేవుడు చెప్పింది కూడా నువ్వు వినాలి. కొన్నిసార్లు నీకు నచ్చినవి ఉంటాయి, కొన్నిసార్లు అవి తీసేసుకోవాలి దేవుని కోసం. ప్రభా నా ఇంతే ఉంది, నా భర్త ఇంతే ఉంది, నీ భర్త కూడా నీ గల దేవుని బాధ తెలుసు, నీ గల బాధ. కానీ నీ భర్త లోపల మైండ్ ఏం చేసి చెప్పలేదా, చెప్తాడు. నువ్వేమనుకున్నావు, నా వల్ల మంచివాడు, నీకు తెచ్చిపోతుందా, ముందుకెళ్తున్నా ముందుకెళ్తుంది తెలుసా, అంటే లోపల వచ్చి తెలుస్తుంది. దేవుడు ఏమంటాడు, నరుడు మనుషుడు పైరూపం లక్ష్య పెట్టాడు, కానీ నేను అంతరంగంలో ఎరిగిన వాడిని ఏమంటున్నాడు, ఎరిగినవాడు. మరి ఆయనకేం జవాబు చెప్తామని ఆన్సర్ చెప్తాం. మనం కూర్చోబెట్టి దేవుడికి తెలియ ప్రభా అని చెప్పాలి, దమ్ముంది అన్నట్టు. దేవుడు చెప్పినట్టు వింటే ఆశీర్వాదం, మనం చెప్పినట్టు వింటే ఏం ఆశీర్వాదం? దేవుడు మనం చెప్పినట్టు, మనం ప్రతి విషయంలో దేవుడు చెప్పినట్టు వినాలి. అందుకే ప్రార్థన, బలమైన ప్రార్థన. రోజులు మంచిగా మనకి అనుకుంటున్నారు, రోజులు చాలా భయంకరంగా అయిపోయినాయి. రోజు మీరు చూస్తున్నారు టీవీలలో న్యూస్ చూస్తే చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతారు, చాలా ఘోరాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు మంచి ప్రార్థన. ఏ ప్రార్థన అంటే మంచి ప్రార్థన? నీతిమంతుని ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన అంటే మళ్ళీ చెప్తున్నా, ఈ చెత్త అంతా నింపుతా సైతం, ఈ చెత్త ఉదయంలో చెత్త తీసి బయట పడేస్తే అప్పుడు కొత్తది నింపబడుతుంది. అదేంటి? కొత్త వాక్యము నింపబడుతుంది. నేను ఆ వాక్యం నీలో ఫలిస్తుంది, అభివృద్ధి పడుతుంది. నువ్వు కాకుండా నీ పక్కన కూడా దీవించబడతావు, చేస్తావు. నీ పక్కన ఉన్న కూడా దీవించబడతావు. నీ ద్వారా ఎప్పుడు నువ్వు సరిగా ఉంటే 2 పడవల మీద ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఏమంటాడు, నులివెచ్చని ఉన్న ఉమ్మి వేస్తా బయటికి, పట్టణాలు రాయబడింది. దేవుడు ఇష్టమైన ఏది ఒకటే ఇష్టం లేదు. క్రైస్తవులు ఏం కోరుతుందంటే అటు ఇటు ఉండకండి, నులివెచ్చని ఉండకండి. ఉంటే దేవుళ్ళలో ఉండండి, పోతే లోకంలో పోయి మధ్యలో కూర్చొని ఆటలాడకండి. అవునా? అదే చెప్తుంది దేవుడు, వినండి. ఎందుకంటే చూడండి, చర్చిలు ఎక్కడ పోయినా మనం ఏ చర్చి పోయినా ఈ వాక్యం తప్ప ఏ వాక్యం ఉండదు. వాక్యం గట్టిగా మనం నేర్చుకున్నప్పుడు బాగుపడతాం. ఎందుకంటే కొంతమందికి ఏం చెప్తే కోపం వస్తుంది, ఏదని చెప్తే మాస్టర్ గారు ఇది నేను మంచిగా చెప్తాను, నాకే ఖర్చు ఉంటుంది, ఎవరి మీద ఖర్చు లేదు, ముందు వాళ్ళ మీద ఖర్చు లేదు. కానీ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, చెప్తే అర్థం చేసుకోలేదు. కాబట్టి అది ప్రాబ్లం. ఎందుకంటే ఒక గురువుని ఇచ్చినప్పుడు మనం ఏజ్ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా ఆ గురువులాగా మనం భావిస్తున్నప్పుడు దేవుడు దీవిస్తాడు. ఆయన ఏదో నాకు చెప్పేది, ఆయన చిన్నోడు కదా నాకేం చెప్పేది అని అనుకున్నప్పుడు అట్లా మనం దేవుడు ఉండలేము. కాబట్టి దావీదు కూడా చిన్న బాలుడే, మరి ఆయన అంత పెద్ద రాజు చేసిండు, అందరు విన్నారు ఆయన మాట అంటున్నా. యోసేపు కూడా చిన్నోడే, అంత పరిపాలన అంత పెద్దగా అయిపోయాడు ఆయన. ఎట్లా? దేవుడు ఎన్నుకున్నాడు ఆయన. అంతే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్న వారు 100 మంది. ఆరుగురు అందరూ ఏర్పాటు చేసుకున్నా, ఆరుగురు ప్రవక్తలు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆయన ఇష్టమైన ఏర్పాటు చేసుకున్నాడు, దావీదుని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, ఎవరా ఇంత బలాజ్యం ఈ బచ్చగాడు వీణెందుకు ఎందుకున్నాను అన్నారు. ఆయనలో ఉన్నది మీలో లేదని దేవుడు ఏమన్నాడు అంటే ఏది ప్రభావం? ఆయనలో ఉన్న ప్రార్థన శక్తి మీలో లేదు. గొర్రెలు వెంట ప్రార్థన చేస్తుంది, ఎక్కడ పోయినా ప్రార్థన. దావీదు మొత్తం ప్రార్థనలు నింపబడ్డాడు. మీకుందా ప్రార్థన? నీకు లేదు. ఆయన ముందు ఆ శక్తి మీ బలాన్ని బట్టి ఎన్నుకోవాలి. ఆయనను నా మీద ఉన్న ఆసక్తిని బట్టి ఎన్నుకున్నాను. మీ ఇంటికి కలిగిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. అట్లుండాలంట. ఏమన్నారంటే ఇంటికి కలిగిన ఆసక్తి భక్షించేలాగా ఉండాలా. దేవుడు ఆ విధంగా కోరుతున్నాడు. ఏదో బలహీనమైన క్రైస్తవులుగా ఏమో ప్రభు చేస్తాడో లేదో, ఇంత ప్రార్థన పోతున్నాం, సండే ప్రతిరోజు వాక్యం వింటున్నాం, కొద్దిగా కొద్ది ఏమైతే లేదు, అవుతుందో లేదో ఇది వద్దండి. భాష మాట్లాడుతున్నాం, ఈ భాషతో నేను వర్కౌట్ కాదు. నీ కళ్ళ కనపడదండి, అవుతుంది. నీ కళ్ళ కనపడదు. విశ్వాసం అంటేనే అది. నువ్వేంటంటే మైండ్లో కళ్ళు మూసినా కళ్ళు చేసినా దేవుడే కనుక కావాలి. దేవుడు చేస్తాడు, నా కుటుంబాన్ని నిలబెడతాడు, నా పిల్లలు నిలబెడతాడు, నాకు రోగాలు తీసేస్తాడు. బైబిల్ కదా, యెహోవా రాఫా ఏంటని స్వస్థపరచు అని నేనే నా వాక్కును పంపి నీ స్వస్థపరుస్తా అన్నాడు. డాక్టర్ ఏమంటాడు, నీ ఇంటనే ఉంటావా నీ లైఫ్లో అన్నాడు. అని దేవుడు ఏమంటాడు, నిన్ను స్వస్థపరిచేసిన అన్నాడు దేవుడు. అది నమ్మాలి, ఇది నమ్మొద్దు. డాక్టర్ నమ్మొద్దు అంటే, కానీ డాక్టర్ కన్నా పరమ వైద్యుడు దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి యెహోవా రాఫా అంటే మీకు చెప్పిన యెహోవా ఈరే అంటే ఏంటంటే ఇచ్చువాడు, దయచేయవాడు. కాబట్టి ఇచ్చేది కూడా ఎవరంటే ఆయనే. డబ్బులు అడిగిన మనకు ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. ఆయన ఇస్తాడు, కానీ అడగలేకపోతుంది. అడుగు ప్రతి వాడికి నేను అలము దయచేస్తా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలండి, ప్రార్థన చేద్దాము. ఏ ప్రార్థన చేద్దామండి? మీరేం చేయాలి ఇప్పుడు చెప్పండి. అర్థమైందా చెప్పింది? ఇక్కడ ఏముండదు, ఈ చెత్త తీసేస్తారా లేదా? తీసి ప్రార్థన చేయండి. అప్పుడు మీరే చెప్తారు ఇక్కడ ఒకసారి, మీ చెత్త తీసేసుకోండి, జరుగుతున్నాయి తీసేసుకోండి. మీతో గొడవలు అవుతున్నాయి, భర్తతో భార్యతో మీరు గొడవలు అవుతున్నాయి, అవన్నీ పక్కన పెట్టండి. దేవుడి మీదనే దృష్టి పెట్టండి. అక్కడ గొడవ అయితే పక్కన వెళ్ళిపోండి, వద్దు ఒకరోజు ప్రే చేసుకోండి. టెరస్ మీద టెరస్ నుంచి వెళ్ళిపోండి, ప్రే చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఆ సైతాన్ని నిలబడకూడదు, సైతాన్ని పని చేస్తున్నాను నిలబడదు, వెళ్ళిపోవాలి, మారిపోవాలి అంతే. కాబట్టి నేనేం చేయాలి? కొన్ని సమస్య ఉంది. ఒకటి నేను ప్రార్థన నేర్పిస్తాను ఏంటంటే, ప్రభా నా సమస్య ఉంది, నా భర్తతో ఉంది, ఏం చేయమంటావు ప్రభా? నాకు మాట్లాడే స్పష్టంగా, ఐ వాంట్ ద ఆన్సర్ ఫ్రమ్ యూ రైట్ నౌ. అసలు ఈ దగ్గర జవాబు కావాలి, నువ్వు తండ్రి నాకు ఆన్సర్ ఇవ్వాలి. మనం పోరాడితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఉట్టేనే బాధపడుకుంటా, అయ్యో నా బతికేది ఇట్లా అయిపోయింది, అయ్యో నా బతికేది అయిపోయింది. ఆడవాళ్ళు ఏడుస్తా ఉంటుంది, కానీ ఏడవద్దండి. ఏడితే జవాబు రాదు. ఏడు పక్కన పెట్టి మొదలుపెట్టాలి. ఏం చేయాలండి? ఏడు పక్కన పెట్టి మొదలుపెట్టాలి దేవునికి. ఆడవాళ్ళు చూడండి, ఎంతోమంది కష్టాలు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు, యోషాపాత్ వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు ఒక ఆయన ప్రార్థన చేస్తుండు. బలమైన ఆత్మాభిషేకం వచ్చి ఏం చెప్తుందని ప్రవచిస్తుండు, రేపు మనం గెలుస్తాము యుద్ధము, వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఎవరు చెప్పించింది? అది చూడండి, పౌరుషులు సెన్సార్లో ఉన్నారు, వీళ్ళు పాట పాడుతూ స్థుతులు చెల్లిస్తారు, పాటలు పాడి ఘనంగా చెప్తున్నారు. జైలు ఇరిగిపోయి, గోడ ఇరిగిపోయి, ఇనుప రాడతో పెట్టా అక్కడ ఎట్లుండే అంటే కళాలు ఇరిగిపోయినాయి మొత్తం. ఆయన పక్షాన అయిపోయింది జైలు గారు, ఏంది ఇట్లా అవుతుందని. అర్థమైనా? ఇంకోటి చెప్తాను మీకు ఉదాహరణ. ఈరోజు చర్చ గురించి చెప్తానండి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థించారండి? మరి సంఘం గురువు చూడండి, మాకు సమస్య ఉంది, మీకు అంతా తెలుసు, కొత్త అయిపోయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం, మనం ఇంటి ఉన్నాం. ఇప్పుడు సమస్య మీరు ఉంటారా? సంఘం మంచిగా ఉంటారా? సంఘం కష్టం ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయాలి. అది సంఘం కష్టపడి ఏమో వెళ్ళిపోతా అంటే అదే ప్రార్థన చేసి సంఘాన్ని నిలబెట్టి ప్రభా ఇది మా సంఘం నాయన, ఇది మేమందరం ఒకటే అని మనం అనుకున్నప్పుడు దేవుడు తప్ప కార్యం చేస్తాం. ఎందుకంటే మనకు ఇప్పుడు చూడు, తోడే వేస్తే చెదిరిపోతుంది అక్కడ. ఎప్పుడు కాపర్ సరిగ్గా లేనప్పుడు, కాపర్ ఉన్నప్పుడు కాపర్ కాపాడుతాం, అయితే నిలబడుతుంది, వెళ్ళిపోతుంది. కాపర్ లేదనుకో అవి వచ్చి అటాక్ చేసేస్తాను గొర్రెల మీద. కాబట్టి గొర్రెలు కాపర్ అంటే చూడండి ఎట్లా పెట్టాడు దేవుడు. ఇక్కడ నేను కాపర్ని, మీరు గొర్రెలు. దేవుడు చెప్పిండు. ఆ విధంగా మనం పోతే దేవుడు చూపిస్తాడు. కష్టాలు రావాలని చెప్పి చర్చల కష్టాలు రావాలి, వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోమనుందా? బయట లేదా? మనకు రాలేదా? అపోస్తల పౌలుకు రాలేదా కష్టాలు? చర్చలు కొరింథీ సంఘానికి రాలేదా? అందరికి వచ్చినాయి. మరి వాళ్ళు ఎక్కడ రాలేదు? వెళ్ళిపోయారా? పారిపోయారా? వారు పోయినోడు పోయిండొచ్చు, కానీ పోయినోడు వాళ్ళ విశ్వాసం గట్టిగా ఉన్నవాడు నిలబడతాడు. ఏమనగా నేను సేవకుడతాను బ్రదర్, నేనున్నా మీతో, మేము కూడా నిలబడతాం. మేము కూడా మాకు మేము 1000 రూపాయలు ఇస్తాం, 2000 వేస్తాం ప్రభా, ఈరోజు 2000 వచ్చి ఆపరేషన్ 2000 వేస్తాం, అప్పుడు నీకు 5000 ఇస్తాను. నమ్ము, ఆ విధంగా నమ్ముతానే ఉన్నా. ఎప్పుడైతే కష్టం నిలబడతావో, ఎవరు నిలబడుతున్నాడు? శాంపాసాలు కాదు, దేవుడికి నిలబడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే సందా ఎక్కువ ఇస్తావో దేవుడు ఇంకా చూపిస్తాడు ఈ టైంలో. మరి అది ఆలోచించాలి, తెలిసిందా? అప్పుడు దీంతో కాదు, చాలా మంది. ఎందుకంటే అపోస్తల బోధన వాళ్ళు విన్నప్పుడంట ఆ గుడికి ఎంతో మందికి అయ్యాడు. ఎందుకైందండి? మంచి బోధన చెప్పారట అపోస్తలు, మంచి కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నప్పుడు అవి చూసి చాలా మంది చర్చ నిండిపోయింది. ఇప్పుడు మనమే సక్కలేదు, చర్చకి ఎక్కడ నిండుతారు? మనమేం చెడ్డ చెప్పిన మనకు చర్చ విషయం ఇవ్వరా చర్చ. అందుకే మంచి మాట్లాడుకుందాం, మంచిగా మాట్లాడుకోవాలి, చెడు మాట్లాడదు. చెడు మాట్లాడితే ఏం జరగదండి ఫైదా. మంచి మాట్లాడుకుంటే మంచి జరుగుతుంది, అది గుర్తుపెట్టుకొని ఈరోజు నేను ఒకటే నేను చివరికి చెప్పాలనుకుంటున్నాను. ఏ ప్రార్థన కావాలండి మనకు? నీతి ప్రార్థన, వేద ఒట్టి ప్రార్థన, నోటి ప్రార్థన ఉంటుంది. నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకమై బహు బలంగా ఉండును. అవునా? ఇటుండదంట, మామూలు బలంగా కాదు, బహు బలంగా శక్తివంతంగా ఉంటుందట. అటువంటి ప్రార్థన మీరు కోరుకోవాలంటే ఏం చేయాలని చెప్పిన చెత్త ఏముంటుంది, మనలో కూడా ఉన్న చెత్తను ఫస్ట్ తీసేసుకొని బాధము, దుఃఖము, చింత అన్ని పక్కన పెట్టేయండి. కట్టి ప్రభా ఒట్టి ఉదయం ఏమన్నా ఖాళీ ఉంది ప్రభా, నాకు సాయం చేయి ప్రభా, నేను కష్టం ఉన్నా, నాకు ఏ మనిషి సాయం చేస్తలేదు, ఏ చుట్టాలు నాకు సాయం చేస్తలేదు, ఏ బంధువులు నాకు సాయం చేస్తలేదు, ఏ స్నేహితులు నాకు సాయం చేస్తలేదు, నువ్వు నాకు సాయం చేయి ప్రభా అని తప్పకుండా దేవుడు చేస్తాడు. కానీ అది ఎక్సర్సైజ్ చేసి కష్టం. నేను చెప్పినది ఈజీ కాదు, కరెక్టే, నాకు కూడా తెలుసు ఈజీ కాదు. కానీ ఎప్పుడైతే మనం సాధన ఎక్సర్సైజ్ చేస్తామో ఒకరోజు లేకపోవచ్చు, 2 రోజులు 3 రోజులు మనం చేస్తామని అనుకో ఆటోమేటిక్గా. ఇంకోటి ఏం చెప్పినది? సామెతలు ప్రతిరోజు ఒక అధ్యాయం చదవండి, అది మీ జ్ఞానం పెంపొందిస్తుంది.
ఇప్పుడు మీరు పెద్దగా నాకు వచ్చి ఫోన్ చేసి ఏంటి మాస్టర్ గారికి ప్రాబ్లం ఉందంటే నేను చేస్తాను మళ్ళీ మీరు మర్చిపోతారు. ఎందుకు? మీకు వాక్యం తెలియదని మర్చిపోతారు. మీ సామెత చదువుతా ఉంటే నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, 2 పవర్ ఎక్కువ శక్తి పెరుగుతుంది. అందుకే చెప్తున్నాను. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా మీ వందనాలు గొప్ప దేవ, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా గొప్ప వాక్యం ఇచ్చినావయ్యా, మనకి మాట్లాడిన మాతో అది ప్రార్థన శక్తి ఎంత గొప్పదో, ప్రార్థన ఎంత బలం ఉందో ప్రభావ మీరు మాట్లాడిన తల్లి మీకు స్తుతులు స్తోత్రాలు. జరగబోయే ఆరాధనలు మీరు మీ మహిమ ఘనత ప్రభావం మనం కోరుతున్నాం నాయన. ఇప్పుడు మేము చేసే ప్రతి దాంట్లో మీరే ఉండి మహిమ ఘనత ప్రభావం పొందమని, మీ యొక్క ఆశీర్వాదాలతో మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవించి కనికరించి ప్రదాయి చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఒక పాట పాడుతుండగా తెచ్చిన కానుకలు దేవుని అర్పిస్తాం. మండుతున్న అగ్ని వలె ఉన్నాయి తప్ప మేము వాక్యం ద్వారా జీవించడం ప్రయత్నించే ప్రార్థన అనే ఆయన సందేశం ఇప్పుడు మేము విన్నాము తప్ప ఆ ప్రార్థన దివారాత్రులు ఎడతెగ మేము ప్రార్థించడం ప్రయత్నించేది తప్ప ఇదిగో ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించి కాపాడు ప్రభా. కానుకలిచ్చినారు ప్రభ, వారిని ఆశీర్వదించు. వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు, బాధలు, వ్యాధులు, దుఃఖము, అన్ని సమస్యలు మీరు తీసివేసి ఆశీర్వదించి వాటిని దీవించి కాపాడుతున్నాయి. ఈ మనవులన్నీ యేసు పేరిట వేడుకుంటున్నాము కదా. పెద్దవాళ్ళు తీసుకొచ్చినట్టు అది కూడా మనం పరిశోధించుకొని పరీక్షించుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక రసం కాదు, దేవుడు రక్తము. దేవుడు అన్నాడు బైబిల్ ప్రకారం ఇది ఒక రొట్టె, ఇది ఆయన నలగొట్టబడిన ఆయన శరీరం అన్నాడు. ఎవరైతే దీంట్లో పాల్గొంటారో వాళ్ళు భక్తిగా నీతిగా వెనుకపోకుండా పడిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరంతరం దేవుడు ఉండని ప్రయత్నం చేయాలి. ఎవరైతే తీసుకోవాలి ఉన్నారో త్వరగా బాప్తిజం తీసుకోండి. ఇప్పుడే చెప్తున్నట్టు 2వ రాకడ దగ్గర ఉంది. బాప్తిజం తీసుకోని వాళ్ళు నరకం పోతారు.
వింటురా మీరంతా వినండి. బాప్తిసం తీసుకున్నా నరకం పోతారు. ఎవరైనా కానీ మీకు ఎన్ని రోజులు చర్చకు వచ్చినా బాప్తిసం తీసుకోకుండా పరలోకం లేదు. కాబట్టి మీ ఇష్టం. దేవుడు వచ్చినాక నేను చెప్తున్నా, చాలా మంది మీరు వింటలేరు, తర్వాత మీరే బాధపడతారు. చెప్తున్నా, బాప్తిసం తీసుకున్నా నరకం పోతారు. చెప్పండి వెళ్ళిపోతారండి. బాప్తిసం తీసుకున్నాను నరకానికి పోతారు. అదే మామూలు కూడా నరకం అది భయంకరమైన మంటల్లో కాలుతారండి. గుర్తుపెట్టుకోండి. మీరు ఆలస్యం చేసుకోవచ్చు. జాగ్రత్త. సైతాన్ని చేపిస్తుంది మీతో. మీరు దేనికైనా బయటపడాలా, బాప్తిసం తీసుకోవాలి. ఇయర్ అయిపోతుంది, 1 మంత్ ఉంది, ఇయర్ అయిపోతుంది. ఇంకా మీరు ఇయర్స్ పోతా ఉంటే ఇట్లనే పెండింగ్లో పెట్టిన అనుకోండి, నాకు నిజంగా చెప్తాను, మీరు నమ్మదు, ప్రేయర్ వస్తుంది, దేవుడు రాగా చాలా దగ్గర ఉన్నట్టు వేసుకోక ఎప్పుడో చూడగలదు. గడంలోకి రాని ఎదురేమంటారు, గల్మకాడ రూపడానికి ఎదురేమంటారు, సెకండ్ కూడా పట్టదు. అట్లా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. బాప్తిసం నెగ్లెక్ట్ చేయదండి. క్రైస్తవుగా వస్తున్నప్పుడు సంఘానికి బాప్తిసం తీసుకోవాలి. పుట్టిన వచ్చిపోతే మీ ఇష్టం, అది ఏం చేయలేదండి. మీకు రక్షణ అయితే ఉండదు. రక్షణ కావాలంటే కంపల్సరీ మీరు అడగండి. వేరటంలో ఉండదు. బైబిల్ కాదు, నీటితోని ఆత్మమూలంగా బాప్తిసం తీసుకోవడం పరలోక రాజ్యానికి వారసులు కాదని బైబిల్ ఉన్నది. కాబట్టి మీరు యెషువా బాప్తిసం తీసుకున్నా లేదా చెప్పండి, తీసుకున్నా లేదా? తెలుసా యెషువా బాప్తిసం తీసుకున్నా లేదా? కాబట్టి బాప్తిసం తీసుకోండి. నేను చెప్తున్నా, పెద్దగా చెప్తున్నాను, నేను మీరు ప్రేమ ఉన్నబట్టి చేస్తున్నాను. చెప్పకుండా నాకు ఏం ఫలపడదు. కానీ మీరు నరకం పోతారు. నేను చెప్తున్నాను, నా బాధ్యత కాదు. నేను దేవుని సన్నిధిలో చెప్తున్నా. ఒకవేళ దేవుడు రాబోస్తే మీరు నరకం పోతారు, దానికి నేను బాధ్యత కాదు. నన్ను అన్నారు ఎల్లంటే మీరు తమాషా అనుకుంటుంది కాదు, మండుతూనే ఉంటుంది. మంట మండుతుంది. కాలిపోయి బూర్దిగా మంటనే ఉంటుంది. అర్థమైందా మీకు? ఈజీగా ఉంటుంది. చాలా మంది దర్శనాలు చెప్పినా భయపడిపోయింది. పెద్దగా దొరికిరాక అంత భయకరమైన నిప్పులు గుండా ఇట్లా వేగుతుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. జోగా వెరీ సీరియస్. అవునా? జోగా కూడా సీరియస్ అనుకుంటారు. వాస్తవం నమ్ముతారా? ఎంతమంది నమ్ముతున్నారు? పరలోకం నమ్మటం ఎంతమంది? పరలోకం మీరు లేదా పరలోకం నమ్ముతారా? ఉందా లేదా? రిజిస్టర్ అవుతుందా లేదా? ఎంతమంది? నువ్వు లేదు ఉంది కదా పరలోకం. మీరు రేపు పరలోకం ఉంది కదా. నరకం ఉంది ఎంతమంది అనుకుంటారు? లేపండి. నరకం నేను పడేది. నరకం ఉందా లేదా? నరకం ఉంది కదా. మీరు చెప్తారు నరకం ఉందా? పక్కా 100%. నువ్వు చెప్తారు రేపు చేయలేదు. నువ్వు నరకం ఉంది కదా. నరకం ఉంది. పోమంటలే అవసరం. నేను అడిగేది ఏంటంటే నరకం ఉందా పరలోకం ఉందా అని అడిగిన. అర్థమైందా మీకు? నరకం ఉందా పరలోకం ఉందా? నరకం పోతానని అనలేదు. నరకం ఉందా వాస్తవమా కాదా? నరకము వాస్తవమా కాదా? ఇప్పుడు అర్థమైనట్టుంది. వాస్తవమా కాదా? నరకం వాస్తవము, పరలోకం వాస్తవం. దేవుడు నమ్మకం వెళ్ళిపోతారు. ఎట్లా వెళ్ళిపోతారు? బాప్తిసం తీసుకొని వెళ్ళిపోతారు. బాప్తిసం తీసుకున్నాను అంతేనా? కరెక్టా? బాప్తిసం తీసుకుని వెళ్ళిపోతారు. బాప్తిసం తీసుకుని వెళ్ళిపోతారు. అర్థమైంది. నేను జోక్ చెప్తానండి. ఐఎమ్ వెరీ సీరియస్. నాకు దేవుడు ప్రవచనాలు అందించారు. నేను పేరు చేసుకుంటే దేవుడు నాకు మాట్లాడుతూ ప్రతిరోజు దేవుడు రాకడ చాలా దగ్గర ఉంది. ఇప్పుడు మీకు చెప్పిన అద్భుతాలు నేను చెప్పిన మీకు ఎక్కడ ఏడైంది నాకు చెప్పాను. నేను చెప్పలేదు. ఎడ చెప్పిన రోజు చెప్పించు. నీకు మైగ్రేన్ ఏదైతుందని ఎడ చెప్పిన స్టార్టింగ్ దేవుడు మాట్లాడినాడు. నా కాల్లో ఉందని చెప్పి రైట్ లెగ్ కదా. రైట్ లెగ్ అంటే రైట్ లెగ్ ఉందండి. 2 లెగ్లు ఉన్నాయి అనుకున్నాను. రైట్ లెగ్ కదా. ఎవరు చెప్పి మాట్లాడు? దేవుడు మాకు ఈ జోక్ తమాషా కాదు. దేవుడు అంటే తమాషా అనుకుంటున్నాను కాదు. కాబట్టి నరకం పోవద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? తీసుకోవాలా లేదా? ఎవరైతే ఉన్నారో మీరు కూడా తీసుకోరా. మీరు కూడా అందరికీ చెప్తున్నాను. నా చర్చలు అంటే నాకు బాధ అనిపిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎందుకు మూమెంట్ అవుతారో అర్థమవుతుంది. డాక్టర్ తీసుకోండి త్వరగా. కానీ ఎట్లా దొరకదు. పాపాలను పెట్టుకొని తీసుకుంటారు కాదు. పాపాలు ఒప్పుకోవాలి. ఫస్ట్ పాపాలన్నీ ఒప్పుకొని లోకానికి సమాధి చేయబడి అప్పుడు దేవుడు కొత్త జీవితం ఇస్తారు. అప్పటిదాకా అర్థమైందా? ప్రార్థన తీసుకుంటాం. పరిశుద్ధురాలు వందనాలు. ఈ యొక్క రక్షణ ఈ యొక్క రక్తం ప్రభా, ఈ యొక్క రొట్టె మీ శరీరాన్ని సదృష్టిస్తుంది. ఇది జీవాహారం అన్నారు ప్రభా. ఆ రోజు శిష్యులను పిలిచి మీ శిష్యులకు ఇచ్చి దీవించి పిలిచి మీ శిష్యులకు ఇచ్చిన ఈరోజు మమ్మల్ని ఈ యొక్క బలం దీవించి ఈ యొక్క రసమును ఈ యొక్క రొట్టెను మేము తీసుకుని వచ్చినగా దీవించి ఆశీర్వదించి మీ మరణాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. మీ మరణాలలో మేము పాల్గొన్నామై మీ పునరుద్ధానంలో కూడా మేము పాల్గొంటున్నాం నమ్ముతున్నాం. అదే అంత మాత్రమే కాబట్టి మీరు చెప్పినట్టు ప్రభా నరకము వాస్తవం, పరలోకంలో వాస్తవం ప్రభా. ఎవరైతే ఒక నీటి మూలంగా ఒక ఆత్మ మూలంగా జన్మించకపోతే పరలోక రాజ్యం చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న బిడ్డలు త్వరగా బాబు తీసుకోవాలి ప్రభా. లేకపోతే నరకం పాలైపోతారు ప్రభా. వాళ్ళ మనోనేతలు తెరవండి, అర్థం చేసుకున్న మనసు దయచేయండి. ఒత్తిళ్లను తీసేసి వాళ్ళు త్వరగా బాబు తీసుకున్నట్టు వాళ్ళు ఓపెన్ ద డోర్ ఫర్ బాప్టిజం ఫాదర్. పాప జీవితం వదులుకొని లోకానికి సమాజం చేయబడి మరి వాళ్ళు మీరు ఉండడానికి సాయం చేయబోతున్నారు. ఈ యొక్క సంస్కారం మరొకసారి దీవించి ఆశీర్వదించి మా ఆత్మీయ వేరు కోసము
లోక సంబంధంగా ఒక సాక్ష్యం కలిగి మేము జీవించగలిగే సహాయపడమని కోరుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాలను రక్షించు వారికి నీ శిలువ వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపిని దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపిని దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా పాలను మందిరమే కొలిన నన్ను ముగింపు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇప్పుడు మీరు కాచి కాపాడడానికి వందనాలు చేస్తున్నాను నాయన. ఈ పరిశుద్ధాత్మతో నింపి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కనికరించు ప్రభా. ఎవరికి సమస్యలు ఎవరికి బాధలు కలదు ప్రభా, మీరే మమ్మల్ని తగ్గి క్షమించి బిడ్డలుగా మీ సొత్తుల పాపాన్ని ఏం చేసుకొని నీతి సాధనగా నిలబడగలిగేటట్టు సహాయపడండి ప్రభా. మాకున్న భోగేచ్ఛలు లోకేచ్ఛలు మాకున్న స్వీయ ఆశలను తీసివేసి మీకోసం నిలబడి తండ్రి చీకటి సంబంధంగా వెలుగు సంబంధంగా బ్రతకగలిగే భాగ్యం దయచేయండి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపి తండ్రి కాపాడండి, దయచేయండి. Thank you, Lord Father. We glorify you, Lord. We magnify your name, Lord. పరిశుద్ధాత్మతో నింపి బలపరచమని కోరుతున్నాం తండ్రి. మీ కనికరం దయచేయండి ఆయన. సాతాను యొక్క బంధకాలను విడుదలించండి, దుష్టశక్తులను విడుదలించండి. బిడ్డల దగ్గర వచ్చిన వాళ్ళు వేస్ట్గా పోకుండా నా మందిరం వస్తే మీకు సమస్యలు పోతాయని చెప్పినారు, నా మందిరంలో సమృద్ధి ఉంటుందని చెప్పినారు, నా మందిరం రొట్టెలేలు అని చెప్పినారు. బెత్లెహేము అనే రొట్టెలు కదా అయ్యా, నీ వందనాలు చెల్లిస్తూ బిడ్డలు ఇంకా ఆత్మ ఎదిగేటట్టు ప్రభా. రోజు ఒక అధ్యాయం బయట చదువుకుంటే అన్ని అర్థమైతే ప్రభా. కనికరించి గొప్ప దయచేయమని కోరుతూ పరిశుద్ధాత్మను అభిషేకించి తండ్రి, పరిశుద్ధాత్మత నింపబడి తండ్రి ఇక్కడ నుంచి వెళ్ళగలిగే సహాయపడి. ఎవరికి అవసరం ఉందో, ఎవరికి కొరత ఉన్నదో, ఎవరికి ఏ ప్రార్థన అవసరం ఉందో ప్రతి ఒక్కరిని ముట్టి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్యత కావాల్సింది సదా ఎల్లప్పుడూ మనందరికీ తోడే ఉండాలని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం ఉన్నదో ఎవరైనా చెప్పించుకోవచ్చు.
ప్రార్థన చేస్తాను. మొన్న అట్లా విషయాలు